నిన్న మన ముందుకు వచ్చినట్టుగా నేను మళ్ళీ వింటే నాకు అర్థమైంది ఇప్పుడే. అది కేవలం సమాచారంగా మన మనసులో పొందుపరుచుకోవడమే కాకుండా ఆ వాక్య వెలుగులో మనం పరీక్షించుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. సమయాలను గుర్తెరుగుదాం, సమస్యను కూడా కొంచెం కళ్ళు తెరిచి చూద్దాం. ఏ మార్గం గుండా మనం ప్రయాణం చేస్తున్నామో అది కూడా పరీక్ష చేసుకుందాం. మూల్యం చెల్లించవలసి వస్తే ఎలాంటి మూల్యాన్ని మనం చెల్లిస్తున్నామనేది పరీక్ష చేసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. సంతోషం. ఇప్పుడు సమయం 11:25 కావస్తూ ఉంది. ఖచ్చితంగా గంట పావు ఒక సెషన్ వింటాం. తర్వాత ఒక 5-10 నిమిషాలు టీ బ్రేక్ తీసుకుని మళ్ళీ మనం కూర్చుంటాం. నేను చెప్పినప్పుడు గంట పావు లోపుగా ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తే పెంచితే నా తప్పు కాదు, మీ కర్మ. కొంచెం టైం అయిపోతుంటే మొక్కలు కొంచెం సొరకాయ మొక్కల్లా పెట్టండి, అంటే కొంచెం వాలిపోయి నీ టైం అయిందిరా అన్నట్టుంటే నేను కూడా ముగిస్తాను. చాలా సంతోషం. దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని, దేవుని పిల్లల సావాసాన్ని ప్రేమించవచ్చిన మరి దేవుని దాసులకు, విశ్వాసులైన మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక కాలయాపన లేకుండా నేరుగా మనం దేవుని వాక్యాన్ని చదువుకొని మనం కలిసి దాన్ని ధ్యానం చేస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 13 వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. నయోమి తన 2 కోడండ్రును చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. నేను పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో ఉండి కుమారులను కనెను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి పూజిస్తూ ఉన్నాం. స్థానిక సంఘంలో మీరు ఏర్పాటు చేసిన ఈ 3 దినాల మంచి కూడికలకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఈ కూడికల్లో ఒక దినపు సాయంత్రం మా మీద నుంచి దొర్లింది, 2వ దినం పగటిపూట ప్రభువా మేము నీ పాదాల చెంతకు చేరి వచ్చాము. మేము గతించిన రాత్రి విన్న విషయాలు మరోమారు జ్ఞాపకం చేసుకొని ఈ పూట మీరు మాతో మాట్లాడదలిచిన నీ వాక్య సంగతుల నిమిత్తమై నీ పాదముల యొద్ద మేము కూర్చున్నాం.
ప్రభువా, మీరు మాతో మాట్లాడదలిచిన సంగతులన్నీ మాట్లాడము, ఒప్పించండి, మమ్మల్ని సరిచేయండి. మెట్టుకు మీ ఉద్దేశాలు, మీ సంకల్పాల కొరకు మమ్మలను ఆయుత్తపరచండి. మరోసారి చేరి వచ్చిన మా సహోదర సహోదరులందరినీ పేరు పేరు వరుసన ఆశీర్వదించమని, ఈ సమయంలో మీరు మా మధ్య బహుగా హెచ్చింపబడాలని కోరుతూ నీ సహాయాన్ని అర్థిస్తూ యేసుక్రీస్తు నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం చదివిన ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు బైబిల్లోంచి ఒక వచనం చూపగోరుతా ఉన్నాను. విలాపవాక్యములు 5వ అధ్యాయం, విలాపవాక్యములు 5వ అధ్యాయం 21వ వచనం దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. యెహోవా, నీవు మమ్మును నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితి మరలా మాకు కలుగు చెయ్యము. ఈ ఒక్క వచనంలో క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండవలసిన ఒక 3 మంచి అనుభవాలు మనకిక్కడ కనబడతాయి. ఏ తరములో ఉన్న క్రైస్తవ్యానికైనా ఈ 3 అనుభవాలు చాలా ఆశీర్వాదకరమైన అనుభవాలు. ఈ ఒక్క వచనంలోనే ఆ 3 అనుభవాలు మనకు కనబడతాయి. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల, ఈ వచనంలో ఉన్న అనుభవం ఉజ్జీవం, రివైవల్ అని అంటాం. దేవుని ప్రజలు దేవుని తట్టు తిరగడం అది ఉజ్జీవ స్థితి. మీరు ప్రవక్తల గ్రంథాలు ఒకవేళ చదివితే, అది పెద్ద ప్రవక్తల గ్రంథాలైనా కావచ్చు, చిన్న ప్రవక్తల గ్రంథాలైనా కావచ్చు, ఈ ప్రవక్తల గ్రంథాలలో ఈ మాట పదే పదే మనం చూస్తాం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదను, మీరు నా యొద్దకు వచ్చిన ఎడల నేను మీ యొద్దకు వచ్చేదను. టర్న్ unto me, I will turn unto you. Draw near to me, I will draw near to you. అని పాత నిబంధనలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలకిచ్చిన పిలుపు అలా కనబడుతుందన్నమాట. దేవునికి దగ్గరగా ఉండవలసిన వారు దేవుని యొద్ద నుంచి వారు దూరంగా తొలగి వెళ్ళిపోయినప్పుడు దేవుడు పిలిచిన పిలుపది. ఆ పిలుపును అందుకొని దేవుని తట్టు మనం తిరగడమే అది ఉజ్జీవ స్థితి. విలాప వాక్యాల గ్రంథంలో ఇర్మియా విలపిస్తూ అంటున్న మాట, ఇది ప్రార్థనా మాట. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల, అది రివైవల్ స్టేజ్, ఉజ్జీవ స్థితి ఒకటి. రెండో మాట ఏంటంటే మేము తిరిగెదము అన్నాడు. చూశారు, దానిని సంస్కరణ అని అంటాం, దాన్నే రెఫర్మేషన్ అంటారు. సంస్కరించుకోవడం అంటే ఏది ఉండాలో అది మన జీవితంలోనికి తెచ్చుకోవటం, ఏది ఉండకూడదో అది మన జీవితాల్లోంచి తొలగించుకోవడం. అదే దేవుని తట్టు తిరగడం, అది సంస్కరించుకోవడం. క్రైస్తవ సంఘం భూమి మీద ఆవిర్భావం చెందిన నాటి నుంచి అనేక విషయాలలో సంఘం సంస్కరించబడుతూనే వచ్చింది. మరి ముఖ్యంగా 15వ శతాబ్దంలో దైవజనుడు మార్టిన్ లూథర్ వలన సంఘము సుమారు ఒక 95 ప్రాముఖ్యమైన విషయాలలో సంస్కరణకు ఆయన తలుపులు తెరిచాడు. సంఘం సంస్కరించుకోకపోతే ఇది మతాచారాలకు కొట్టుకుపోతుంది అని గుర్తెరిగిన దైవజనుడు సంఘం సంస్కరించబడ్డం కొరకు గొప్ప పోరాటమే చేశాడు అనిపిస్తుంది. సరే, నేను చెప్పగోరే విషయం ఏంటనంటే, ఉజ్జీవాన్ని పొందిన వారు సంస్కరించుకోవాలి. అంటే దేవుని తట్టు తిరగడానికి దేవుడు తిప్పితే మనం తిరగాలి.
అది మంచి ఆధ్యాత్మిక అనుభవం అన్నమాట. తర్వాత మళ్ళీ ఇర్మియా చివర్లు అంటాడు, మా పూర్వస్థితి మరలా మాకు దయచేయమన్నాడు. దీన్ని రెస్టోరేషన్ అంటాం, పునరుద్ధరణ అని అంటాం. దేవుని పిల్లలమైన మనం ఈ 3 అనుభవాల గుండా మనం ప్రయాణం చేయటం అది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. గుర్తుపెట్టుకోండి సులువుగా, రివైవల్, రిఫర్మేషన్, రెస్టోరేషన్. ఉజ్జీవము, సంస్కరణ, పునరుద్ధరణ. ఈ 3 ఒకదానితో ఒకటి చాలా గట్టి బంధంతో ఉన్న అనుభవాలు. మనం దేవుడు కోరుకునే స్థాయిలో మనం ఉండాలి అంటే, పునరుద్ధరించబడాలంటే పునరుద్ధరణకు ముందుండవలసింది సంస్కరణ. మనల్ని మనం సంస్కరించుకోవాలి అనంటే అంతకు ముందుండవలసింది ఉజ్జీవం. మనం ఉజ్జీవించబడకుండా సంస్కరించుకోలేము, మన సంస్కరణ పొందకుండా మనం పునరుద్ధరించబడలేము. మోయాబుకు వెళ్ళిన ఈ కుటుంబం ఇప్పటికే చాలా విచారకరమైన మూల్యం చెల్లించుకుంది. చివరిలో రాత్రి చెప్పాను, ఆ కుటుంబంలో దేవుని యొక్క శిక్ష, చాస్టైజ్మెంట్ వచ్చింది. ఆ 2 పిల్లలు, ఒకడు జబ్బు పిల్లాడుగా, ఒకడు బలహీనమైన పిల్లవాడుగా పుట్టడమే దేవుని యొక్క దండన, శిక్ష. అది అక్కడ కూడా వారి విషయాన్ని గమనించి చక్కదిద్దుకోలేదు కనుక ఇప్పుడు ఆ ఇంటిలో ఏమి తలెత్తింది అంటే 3 మరణాలు వారు చూడవలసి వచ్చింది. 1 కొరింథీ 11:30లో పౌలు అందుకే చెప్పాడు, మీరు ఉండవలసినట్టుగా ఉండకపోతే దేవుడు మీలో కొంతమందిని బలహీనులుగాను, రోగగ్రస్తులుగాను, చివరికి నిద్రించేవారుగా చేస్తాడు అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, మోయాబుకు వెళ్ళిన ఈ కుటుంబంలో 1 కొరింథీ 11:30 వచనం దేవుడు అభ్యాసం చేసి చూపించాడా అన్నట్టుగా ఉంటుంది. అయితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన కుటుంబాన్ని దేవుడు తన తట్టు తిప్పే ప్రయత్నం చేశాడు. మరి కుటుంబంలో మూలమైన వ్యక్తి, కీలకమైన వ్యక్తి తిరిగే ప్రయత్నం ఆమె చేసింది. తర్వాత వారు పూర్వస్థితికి వాళ్ళు రావటం అనేది మనం తర్వాత సందేశంలో మనం చూస్తాం. కనుక ఈ ప్రార్థన దేవుని పిల్లలు అప్పుడప్పుడు చేసుకోవాలి. ఈ ప్రార్థన, ప్రభువా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము, మా పూర్వస్థితిని మరలా మాకు దయచేయము. ఇది మంచి అర్థవంతమైన ప్రార్థనగా ఉంటుంది అనే విషయం మీ మనసులో ఉంచుకొని, ఇప్పుడు దేవుడు ఈ కుటుంబాన్ని తన తట్టు త్రిప్పడానికి ఆయన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మరి తిరిగే ప్రయత్నం ఆ ఇంటి యజమానురాలు ముసలామె, ఆమె కూడా చేస్తున్నది. తర్వాత వాళ్ళ పూర్వస్థితిలోనికి రావటం మనం 22వ వచనం లోపుగా మధ్యాహ్నం ఆ సంగతిని మనం అధ్యయనం చేస్తాం. సరే, ఈ పూట మనం ఆలోచించాల్సింది ఏంటనంటే, దేవుని యొద్దకు మరలుట, రిటర్నింగ్ టు గాడ్. నిన్నేమో దేవుని యొద్ద నుంచి వెడలిపోవడాన్ని చూసాము, ఇప్పుడు దేవుని తట్టు తిరిగి రావడాన్ని మనం చూస్తాం. కనుక ఈ విషయాన్ని మీ మనసులో ఉంచుకొని ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలోనికి మనం తొంగి చూద్దాం. మొట్టమొదట ఒక విషయం మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. అదేమిటంటే, రూతు గ్రంథంలో మనము నమ్మిన దేవుడు, నయోమి, రూతు వారు ప్రేమిస్తూ నమ్ముకున్నటువంటి ఆ దేవుని గూర్చిన కొన్ని ప్రత్యక్షతలు మనకు ఇప్పుడే తెలిస్తే తర్వాత మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా సులువుగా ఉంటుందన్నమాట. రూతు గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకి కొన్ని రకాలుగా మనకు కనబడతాయి. నేను వరుసగా చూపిస్తాను, చూడండి. 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంది, నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల చెప్పండి దయచూపును. 6వ వచనంలో కూడా యెహోవా తన జనులను దర్శించను అని మనం చూస్తాం. 13వ వచనంలో కూడా యెహోవా నాకు విరోధమాయిన చదువుతాం. మళ్ళీ 21వ వచనంలో యెహోవా అనే మాట 2 మార్లు చూస్తాం. మళ్ళీ 17వ వచనంలో కూడా యెహోవా నాకు ఎంతైనా కీడు చెయ్యునుగాకని చివరిలో చూస్తాం. మెట్టుకు రూతు గ్రంథంలో దేవుని యొక్క ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యక్షత యెహోవా. యెహోవా అనే పేరు మనం పలుకుతాం కదా,
ఇది దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామం, గాడ్స్ సాక్రెడ్ నేమ్ అని అంటారు. మనం ఎట్లా పడితే అట్లా యెహోవాని మనం పలికేస్తాం. కానీ యూదులు ఒకవేళ ఈ మాట పలకవలసి వస్తే వాళ్ళు పలకడానికి కొంచెం ఆలోచిస్తారు. యెహోవా అనే పదం రాయవలసి వస్తే శాస్త్రులు ఆ పదం రాయడానికి కూడా కొంచెం తటపటాయిస్తారు. వారు స్నానం చేసి వారి కలములో ఉన్న సిరాను తొలగించి కొత్త సిరాను మళ్ళీ అందులో వేసి అప్పుడు యెహోవా అనే పదం రాయడానికి పూనుకుంటారట. యెహోవా అనే పదం పలకాలంటే కొంచెం నిదానించి ఆలోచించమని పలుకుతారు. అందుకే దేవుని అతి పరిశుద్ధ నామం అన్నారు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇంతగా యెహోవా 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 అంటున్నాం కదా, మరి యెహోవా అనే మాటకు ఏమి అర్థం? ఈ బైబిల్లో యెహోవాగా ఈ దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకోగా, ముఖ్యంగా రూతు గ్రంథంలో తాను యెహోవాగా తను తాను ప్రత్యక్షపరుచుకోగా జ్ఞాపకం చేస్తాను వినండి. ఏమని ఆయన గురించి మనం అర్థం చేసుకోవాలి చెప్తాను వినండి ప్రియులారా. యెహోవా అనగా ముందు అర్థం చేసుకోవలసిన విషయం, ఆయన స్వయంభవుడు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగినటువంటి వాడు. ఆయన ఉనికికి ఎవరో కారణం కాదు. ఆయన ఎవరితో సృష్టించబడిన వాడు కాదు, లేక ఎవరికో పుట్టినవాడు అసలు కానే కాదు. ఆయన స్వయంభవుడంగా తన ఉనికికి తానే కారణం. ఆయన ఉనికికి మరి ఎవరో కారణం కాదు, ఒక అర్థం. రెండవ అర్థం చెప్తాను వినండి. యెహోవా అనగా రెండవ అర్థం ఆయన నిత్యుడు, ఎటర్నల్ వన్ అని అర్థం. అంటే నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. ఆయన నిత్యుడు, ఆయన ఎల్లకాలము ఒకేలా ఉండేవాడు. ఇదొక అర్థం వస్తుంది. తర్వాత యెహోవా అనే మాటకు మూడో అర్థం ఏంటనంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన హోలీ వన్. యెహోవా అనైన నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలని కోరుతున్నాను అని లేవీకాండం 19వ అధ్యాయం 2వ వచనంలో తాను ప్రస్తావించడాన్ని మనం చూస్తాం. మరి రూతు గ్రంథంలో ఇలా తను సాక్షాత్కరించడానికి కారణం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తే, అమ్మ వింటున్నారా, నేను స్వయంభవుడను, నేను నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను, తర్వాత నేను పరిశుద్ధుడను. ఇప్పుడు నయోమి ఇంట్లో జరిగిన సంఘటనలన్నిటి కూడా ఆయన వినండి ప్రియులారా, సూటబుల్ వన్, ఆయన సరిపోయినటువంటి వానుగా ఆయన మనం చూస్తాం. మీరు బెత్లెహేమును విడిచిపెట్టి మీరు మోయాబుకు మీరు వెళ్ళారు, కానీ నేను ఎప్పుడూ నాకు నేనుగా ఉనికి కలిగి ఉన్నవాడను, ఇంకా మీ కొరకు నేను ఉన్నాను. ఇంకా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడను. ఆ రోజున మీ ఎడల ఎట్లున్నానో మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి అవిధేయులైనా కూడా ఇప్పటికీ మీ ఎడల నేను అట్లనే ఉన్నాను. అలాగే నేను పరిశుద్ధుని గనక మిమ్మల్ని దండించకుండా మానలేక మీ ఇంటిలో 2 పిల్లల్ని నేను పుట్టించినప్పుడే అది నా దండన, నా పరిశుద్ధతను బట్టి నేను ఇచ్చిన పనిష్మెంట్. అయినా మీరు చక్కబెట్టుకోలేదు గనక చివరిగా మీ ఇంటిలో 3 మరణాలు మీరు చవి చూడవలసి వచ్చింది. కాబట్టి అది నా యొక్క దండన. కారణం నేను పరిశుద్ధుని గనక. దేవుని పరిశుద్ధత పాపాన్ని ఉపేక్షించలేదు. దేవుని పరిశుద్ధత పాపాన్ని చూచి చూడనట్టుగా ఉండలేదు. అందుకని పాపానికి శిక్ష వేస్తుంది దేవుని పరిశుద్ధత. కనుక యెహోవాగా ఆయన ఈ పుస్తకంలో ఆయన ప్రత్యక్షపరచుకోవడం వెనుక ఆయన స్వయంభవుడు, ఆయన నిత్యుడు, ఆయన పరిశుద్ధుడు. ఇదొక అర్థమైతే రెండో విషయం చెప్తాను వినండి. ఈ పుస్తకంలో దేవుని ప్రత్యక్షతలో మరొక సంగతి చెప్తాను. 1వ అధ్యాయం 16వ వచనం చూస్తారా? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం. తర్వాత ఏంటి? నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ నీ దేవుడే నా దేవుడు అనే దగ్గర ఏమని చెప్పబడుతున్నదనంటే ఆయన ఎలోహీం. ఆయన ఇంట ఆయన పేరేంటి? ఎలోహీం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం కదా, ఆది యందు దేవుడు అనే మాట. ఆ మాట ఇక్కడ రూతు నయోమితో అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నీ ఎలోహీమే నా ఎలోహీం. ఎలోహీం అనగా మళ్ళీ అర్థం చెప్తాను వినండి ప్రియులారా. ఎలోహీం అంటే ఒక అర్థం ఆయన క్రియేటింగ్, మనం సృష్టించినటువంటి వాడు, ఆయన సృష్టికర్త.
సరే, ఆయన సృష్టికర్తగా ఎట్లుంటాడో చెప్తాను తర్వాత, ముందు వినండి. రెండవది, ఎలోహిం అంటే రెండవ అర్థం నిర్వహించేవాడు, కంట్రోలింగ్ వన్, ఆయన నిర్వహించేవాడు ఆయన. మూడో విషయం చెప్తాను వినండి. ఎలోహిం అనంటే కవనెంట్ మేకింగ్ వన్, నిబంధన చేయువాడు ఆయన. వింటున్నారు ఈ మాట? సృజించిన వాడు, నిర్వహించిన వాడు, నిబంధన చేసేవాడు. సృజించిన వాడు ఎంత బాగా సృజించినాడు. మీరు ఎప్పుడైనా ఆదికాండం 1వ అధ్యాయం ఆ 1వ పేజీ మీరు చాలా జాగ్రత్తగా చూస్తే ఆయన క్రియేటింగ్ వర్క్ చాలా అద్భుతంగా మనకు కనబడుతుంది. మీరు 6 రోజుల్లో మీరు ఆయన సృజించే పని మీరు చూస్తారు కదా. 6 రోజుల్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే 3 రోజులు ఒకలాంటి పని, 3 రోజులు మరోలాంటి పని ఆయన చేశాడు. మొదటి 3 రోజుల్లో చేసిన ఆయన పని ఏంటంటే, అమ్మ వింటున్నారా, వర్క్ ఆఫ్ ఫార్మేషన్, ఆయన ఏదో నిర్మించే పని చేశాడు. తర్వాత 3 రోజుల్లో ఆయన చేసిన పని ఏంటంటే వర్క్ ఆఫ్ ఫిల్లింగ్, ఆయన నింపే పని చేశాడు. నిర్మించాడు, నింపాడు. కొంచెం అర్థమయ్యేలా చెప్తాను వినండి. మొదటి రోజు ఆయన వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది. వెలుగు కలిగిన తర్వాత వెలుగును చీకటిని ఆయన వేరుపరిచాడు. వెలుగుకేమో పగలని పేరు పెట్టాడు, చీకటికేమో రాత్రి అన్నాడు. అది ఫార్మేషన్, అది నిర్మాణం అంతే. మీరు 4వ రోజు పని చూడండి, గమనించండి. 4వ రోజు ఆయన చేసిన పని ఏంటో తెలుసా? పగటి నేలుటకు సూర్యుడిని పెట్టి నింపాడు, రాత్రి నేలుటకు చంద్ర నక్షత్రాన్ని పెట్టి నింపి ఆశీర్వదించేశాడు, అంతే. మొదటి రోజు నిర్మాణం, 4వ రోజు నింపడం. అమ్మ అర్థమవుతున్నదా? తర్వాత 2వ రోజున జలములన్నీ ఒక దగ్గర ఉంటే ఆ జలములను ఆయన వేరు చేసి పై జలములకు ఆకాశాలని పేరు పెట్టాడు, కింది జలాలకేమో సముద్రాలని పేరు పెట్టాడు. అలా పెట్టిన తర్వాత 5వ రోజు ఆయన చేసిన పనింటో చూడండి. పై జలముల్లో పక్షుల్ని పెట్టి నింపేశాడు. అదే 5వ రోజున క్రింది జలములు సముద్రాల్లో చేపలను పెట్టి నింపేశాడు. 2వ రోజు ఫార్మేషన్, 5వ రోజున ఫిల్లింగ్ జరిగిపోయింది. అలా బ్లెస్ చేసేసాడు క్రియేషన్ని. 3వ రోజున జలముల్లో 6 నెలలు కనబడునుగా కని చెప్పి దాన్ని బయటకు తీసి భూమి అన్నాడు. తర్వాత 6వ రోజున ఈ భూమి మీద పశువులను పెట్టాడు, ఈ భూమి మీద మనుషులు పెట్టాడు, నింపేశాడు. కనుక 3వ రోజున నిర్మించాడు, 6వ రోజు నింపాడు. అమ్మ అర్థమవుతుందా? కనుక నిర్మించేవాడు ఆయన, నింపేవాడు ఆయన. అలాంటి అద్భుతమైన సృష్టికర్త ఎలోహిం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు అంటే ఏమి దేవుడు? ఆయన నిర్మించే దేవుడు, నింపే దేవుడు. ఏమమ్మా నయోమి, నేను నిర్మించే నింపే నేను ఎలోహిము, నేను. ఈ రూతుకు అర్థమైంది, అందుకంటుంది నీ దేవుడే నా దేవుడు. నయోమి, మీరు నమ్మిన, మీరు వెంబడిస్తున్న ఆ దేవుడే, ఆ రూతు కూడా ఎవడు వెంబడించడానికి తీర్మానం చేసుకోవడంలో ఆయన ఎలోహిం అని మాట మనం చూస్తాం. 2వ సంగతి, నిర్మించి నింపి సృష్టికర్త అయినటువంటి వాడు ఆయన కంట్రోల్, సమస్తాన్ని ఆయన నియంత్రిస్తున్నాడు. ఆయన కంట్రోల్లో లేకుండా ఏముంది చెప్పండి? పరలోక సేనలు ఆయన కంట్రోల్లో లేవా? భూమి మీద ఉన్న నివాసులు ఆయన కంట్రోల్లో లేరా? సముద్రములు ఉన్నవి ఆయన స్వాధీనములో లేవా? లేక మహాసముద్రాల్లో ఉన్నవి ఆయన స్వాధీనములో లేవా? వీటన్నిటి మీద కూడా ఆయన అధికారం చలాయించే ఆయన సార్వభౌముడైన దేవుడు. ఎంత బాగుంటుందో ఈ మాట. 115వ కీర్తన 3వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, మా దేవుడు పైన ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును చేయుచున్నాడు అంటాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా సమస్తాన్ని చేయగలిగిన సార్వభౌముడు, చక్రవర్తి, ఆయన రాజుల రాజు, ఆయన ప్రభుల ప్రభు. దానికి ఈ వచనం కూడా కలపండి, ఎంత బాగుంటుందో. కీర్తన గ్రంథం నుంచి 135వ కీర్తన చూడండి, 6వ వచనం రాసిందో, ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఇంకో వచనం కలపంటాను, ఇంకో వచనం కలపండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనంలో సమస్తాన్ని నిర్వహించే సార్వభౌముడైన దేవుని గూర్చి ఒకడికి గడ్డి తిన్నాక బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చాక చెప్పాడు ఈ మాట. చదవండి ఈ మాట. 4వ అధ్యాయం 35వ వచనంలో, భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనలను భూనివాసులను
తన చిత్తము చొప్పున ఆయన జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవు ఏమి చేయుచున్నావని ఆయనతో చెప్పగలిగినటువంటి వాడు ఎవడున్నాడు చెప్పండి. అమ్మ అర్థమవుతుంది చెప్పే మాట. సమస్తాన్ని నిర్వహించే సర్వాధికారము కలిగినటువంటి వాడు ఆయన. ఆయన పరలోక సేనలను, భూనివాసులను, సముద్రముల్లోను మహాసముద్రముల్లోను ఆయనకి ఇష్టమైనదంతా చేసి సమస్తాన్ని నిర్వహించువాడు ఆయన. ఏమమ్మా నయోమి, నేనెవరనో తెలుసా? నేను ఎలోహీం, నేను సృష్టించువాడను, నేను నిర్వహించువాడను. అలాగనే వినండి ప్రియులారా, ఆయన మూడో మాట మీతో చెప్పాను, ఆయన నిబంధన చేసేవాడు. నిబంధన నిలబెట్టుకునేవాడు. కవనెంట్ మేకింగ్ వన్ అండ్ కవనెంట్ కీపింగ్ వన్. అసలు మోయాబు వరకు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడేమో భయంకరమైన కరువు సంభవిస్తే ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి వారిని ఆయన దర్శించడానికి దిగి రావటంలో ఏముందండి వీళ్ళ దగ్గర మంచి, మళ్ళీ వీళ్ళ కొరకు ఏదో చేయాల్సిన పని ఏమొచ్చింది? ఆయనకు నిబంధన చేశాడండి. ఆ నిబంధన నిలబడి వీళ్ళ మధ్య ఏమున్నాయో రాత్రే మీతో చెప్పాను. ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో దేవుని ప్రజల మధ్య. ఒకవైపు చూస్తే నరహత్యలండి, ఒకవైపు చూస్తే వ్యభిచార కృత్యాలండి, ఒకవైపు చూస్తుంటే స్వలింగ సంపర్కులు పెరిగిపోయారు. అలాంటి ప్రజలను మళ్ళీ దేవుడు పట్టించుకోవచ్చునా? మీతో నాకు పని లేదు అని వాళ్ళు వదిలిపెట్టేసేయాలి. కానీ వదలలేనంటున్నాడు ఆయన. నేను చెప్పలేదు, ఆయన అన్నమాట చూపిస్తాను. అందుకని ఈ ఎలోహీం నిబంధన చేసి నిబంధన నిలబెట్టుకునేవాడు. న్యాయాధిపతుల గ్రంథం చూస్తారా? 2వ అధ్యాయంలో రాసి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం నేను చూపిస్తాను. నిబంధన చేసి నిలబెట్టుకునే దేవుడు గనక ఇంత భ్రష్టు పట్టిన మనుషులు, అమ్మా వింటున్నారా, నైతికంగా అపరిశుద్ధులైపోయారు, ఆధ్యాత్మిక రాజీ పడేవాళ్ళు అయిపోయారు, చివరికి ఎంతో ఉదాసీన వైఖరితో మిగిలిపోయారు. అయినా వారిని పట్టించుకోవడానికి కారణం ఈయన పేరు ఎలోహీం. ఈయన పేరు ఎలోహీం. చదవండి 2వ అధ్యాయంలో 1వ వచనం ఏమి రాసిందో. యెహోవా దూత గిల్గాల నుంచి బయలుదేరి బోకేమునకు వచ్చి ఎలాగో సెలవిచ్చాను, నేను మిమ్మల్ని ఐగుప్తులోంచి రప్పించి మీ పితరులకు ప్రయాణం చేసిన దేశం మిమ్మల్ని చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడను మీరను. అసలు మీ బ్రతికిన బ్రతుకి ఎప్పుడో మిమ్మల్ని లైన్ చేసి పడేసేయాలి. ఈ వచనానికి మలాకి 3:6 కలపండి, ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం చదివిన ఈ వచనానికి మలాకి 3:6 కలిపి చదవండి, ఎంత బాగుంటుందో. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనక యాకోబు సంతతి వారైన మీరు ఇంకా ఎప్పుడో లయమైపోవాలి. మీరు బ్రతికిన బ్రతుకు ఎప్పుడో నేను మిమ్మల్ని లైన్ చేయాలి. కానీ ఇంకా మీరు బ్రతికి బట్టగట్టి ఉనికెందుకు కలిగి ఉన్నారు? ఈ గ్లోబ్ మీద ఇశ్రాయేలీలు అనేటువంటి పేరుతో ఇంకెందుకు బ్రతుకున్నారంటే అది మీ దగ్గర ఏదో మంచి ఉందనే కాదు, అది నా స్వభావం. నేను మార్పు లేని వాడిని గనక మీ పితరుడైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేశాను గనక మీరు ఇంకా బ్రతికు. నా పేరు ఎలోహీం. అమ్మా వింటున్నారా మీరంతా? ఈ పుస్తకంలో వింటున్నారా? యెహోవాగాను, రెండో మాట ఎలోహీముగాను ఆయన ప్రత్యక్షతలు ఇచ్చుకోవడంలోనే, ఆ మాట గ్రంథస్థం చేయటంలోనే చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం అధ్యయనం చేయొచ్చు. ఇంకెక్కువ వివరిస్తే మనం చదివిన వచనాల దగ్గర రాలేం, అందుకే ఎక్కువ వివరించడం లేదు, గుర్తుపెట్టుకోండి అంతే. యెహోవా అంటే ఏంటో చెప్పాను, చెప్పండి. ఎలోహీం అంటే ఏంటో చెప్పాను. ఈ పుస్తకంలో మరొక మాట చూద్దాం రండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. నేను సమృద్ధి గల దాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను ఏం చేశాను? బాధపరిచెను అని వారితో చెప్పాను. ఈ వచనంలో ఇవ్వబడిన మరొక పేరు సర్వశక్తుడు. దీన్ని ఎల్ షద్దాయ్ అని అంటాం. ఎల్ షద్దాయ్ అని అంటాం. అమ్మ వింటున్నారా ఈ మాట? హెబ్రీ భాషలో ఎల్ షద్దాయ్, ఇంగ్లీష్లో ఆల్మైటీ, తెలుగులో సర్వశక్తుడు అన్నాం. సర్వశక్తుడుగా ఈ పుస్తకంలో ఆయన సాక్షాత్కరించుకోవడం వెనుక కొన్ని గంభీరమైన కారణాలు ఉన్నాయి. సర్వశక్తుడు అనే మాటకు మొదటి అర్థం ఏంటనంటే సఫిషియంట్ వన్, సరిపోయిన వాడు ఆయన.
ఏమమ్మా కరువు వచ్చినా ఆ బెత్లెహేము పురములో నేను సరిపోయిన వాడిని కానా, మిమ్మల్ని పోషించడానికి నన్ను వదిలిపెట్టుకొని మీరు పోయారు మోయాబుకు? నేను సర్వశక్తుడును. ఒక మాట, సర్వశక్తుడు అనే మాటకు రెండవ అర్థం షెల్టరింగ్ వన్, నీడనిచ్చువాడు. అందుకే 91వ కీర్తన మొదటి వచనంలో ఇలా చదువుతాం కదా, ఏమని చదువుతా, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఏమమ్మా నయోమి, ఈ బెత్లెహేము పురములో నేను మీకు నీడనిచ్చువాడనే కాదా, నా నీడను వదిలిపెట్టి మీరు మోయాబు నీడ కిందగా పోయారే? నేను నీడనిచ్చేవాడిని కానా నేను? మూడో మాట, ఎల్షద్దాయ్ అనే మాటకు మరొక తాత్పర్యం ఏంటంటే సస్టైనింగ్ వన్, ఆయన పోషకుడండి. ఆయన పోషించువాడు. ఏమమ్మా నయోమి, మీకు కరువు వచ్చినా కూడా నా ప్రజలైన మిమ్మల్ని పస్తులతో నేను పడుకోబెడతానా? నేను పోషించువాడిని కాను. నువ్వు ఆ విషయాన్ని విస్మరించి నువ్వే మోయాబు రొట్టు దొరుకుతుందని నీ పెనిమిడితో కూడా పోయావు. నేను సర్వశక్తిమంతుడును. అర్థమవుతుందా? ఎలోహీం, దానికంటే ముందు యెహోవా, దాని తర్వాత చెప్పండి ఎల్షద్దాయ్. ఇట్లా దేవుని యొక్క ప్రత్యక్షతలు ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా మనకు కనబడతాయి. ఆయన ప్రత్యక్షత వెనకాల ఒక గంభీరమైన తాత్పర్యం ఉంది, దాని వెనకాల గంభీరమైన ఆలోచనలే ఉన్నాయి అన్నట్టుగా ఈ పుస్తకంలో ప్రభు మనకు తారసపడతాడు. సరే, అటువంటి ఆయన ప్రత్యక్షతలు కలిగిన ఈ పుస్తకంలోంచి ఈరోజు మనం చదువుకున్న 6వ వచనం నుంచి వింటున్నారు 13వ వచనం వరకు 3 సంగతులు చెప్పే ప్రయత్నం చేస్తాను. 3 విషయాలు చెప్తాను. అమ్మ వింటున్నారా? మొదటి విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే వినండి చాలా జాగ్రత్తగా ప్రియమైన స్నేహితులారా. కృపా దర్శనం, ఏ గ్రేసియస్ విజిటేషన్. ఏమండి, కృపతో కూడిన దర్శనం, అదేంటో నేను చెప్తాను వినండి. తర్వాత రెండవ సంగతి ఏంటనంటే కలవరముతో కూడిన ప్రకటనలు, డౌట్ఫుల్ ప్రజెంటేషన్స్. ఏమండి, కలవరముతో కూడిన కొన్ని ప్రకటనలు, ప్రొక్లమేషన్ ఆర్ ప్రజెంటేషన్ ఏదని అనుకోండి. మూడవది మనకి ఏం కనబడుతుందనంటే ఒక కఠినమైనటువంటి పరీక్ష మనం ఈ భాగంలో మనం చూస్తాం. ఇదేంటనంటే రైగోరియస్ ఎగ్జామినేషన్. ఒకటి ఈ పోర్షన్లో మన కఠినమైనటువంటి పరీక్ష ఏమండి మన చదివిన భాగంలో కనబడుతుంది. తెలుగులో సులువుగా 3 మాటలు గుర్తుపెట్టుకోండి: కృపతో కూడిన దర్శనం, కలవరముతో కూడిన ప్రకటనలు, తర్వాత కఠినమైనటువంటి పరీక్షలు. ఈ 3 విషయాలు మీ మనసులో జ్ఞాపకం ఉంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు ఏమండి చక్కగా మీకు అర్థమవుతాయి అన్నట్టు. రండి, మొదటి విషయం జ్ఞాపకం చేస్తాను. 6వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను. ఆగండి తమ్ముడు, ఈ వచనంలో యెహోవా తన జనులను ఏమి చేశాను? దర్శించను. సుమారు 10 సంవత్సరాలు ఇక్కడ బ్రతికారు. ఇప్పుడు మోయాబులో ఉంటున్నటువంటి వీళ్లకు బెత్లెహేములో దేవుని ప్రజల దేవుడు దర్శించినాడు అని ఆమె వినింది. సరే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను. వాళ్ళు దర్శించడానికి వారి వైపు ఏమీ మంచి కారణాలు లేవు అని ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. దేవుడు ఎప్పుడూ చాలినవాడే, దేవుని ప్రజలు ఎప్పుడూ చల్లారినోలే. ఆయనేమో చాలినవాడు. వాళ్ళు అనకండి, మనం అనండి, కొంచెం బాగుపడతాం మనం. చెప్పండి, వాళ్ళేమో అనకండి, మనం అనండి, మనం ఎప్పుడు చల్లారిన వారమే. ఇప్పుడు న్యాయాధిపతులు ఏలిన దినముల్లో వారు చల్లారిన పరిస్థితి ఏంటో చెప్పమంటారా? ఇవ్వండి 3 సంగతులు చెప్తాను. ఇలాంటి ప్రజలను దేవుడు దర్శించాడు అంటే అది కృపతో కూడిన దర్శనమే తప్ప ఇవ్వండి అర్హతలతో వచ్చినటువంటి విజిటేషన్ అయితే కాదు. చెప్తాను వినండి. ఎలాంటి ప్రజలుగా వారు బ్రతుకుతున్నప్పుడే దేవుని యొక్క విజిటేషన్, దేవుని యొక్క దర్శనం వాళ్ళకు దొరికింది అని అంటే జ్ఞాపకం చేస్తాను. మొదటి విషయం ఏంటంటే వాళ్ళు హిస్టారికల్ క్రైసిస్లో ఉన్నారు. హిస్టారికల్ క్రైసిస్లో అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోషువ ఉన్నప్పుడు ఎంత బాగుంటారో ఇప్పుడు యెహోషువ చనిపోయిన తర్వాత కాల ప్రవాహంలో కొట్టుకొని పోతూ అంత ఆధ్యాత్మికంగా లేరు. జ్ఞాపకం చేయమంటారా? యెహోషువ ఉన్నప్పుడు ఏమండి యెహోషువతో ఉన్న ఇశ్రాయేలు విశ్వాసంతో ఉన్నారండి. ఇప్పుడు న్యాయాధిపతులు ఏలిన రోజులకు వచ్చేసరి విశ్వాసం ఎగిరిపోయింది.
యెహోషువ ఉన్నప్పుడు విధేయతతో బ్రతికారండి. ఇప్పుడేమో వారి దగ్గర విధేయతలు ఎగిరిపోయినాయి. యెహోషువ ఉన్నప్పుడు విజయాల గుండా ప్రయాణం చేశారండి. ఇప్పుడేమో ఓటములు అపజయాల గుండా ప్రయాణం చేస్తున్నారు. అమ్మ, అర్థమవుతున్నదా? ఏమంటే యెహోషువ ఉన్నప్పుడు కనాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటూ పోయారు. ఇప్పుడేమో స్వాధీనపరచుకోకుండా వీరు ఏమండి నిర్లిప్తంగా, నిర్లక్ష్యంగా, ఉదాసీన వైఖరితో బతికేస్తున్నారు. అందుకని ఒకప్పుడు ఎంత బాగున్నారో ఇప్పుడు అలా లేరు. అందుకని దీన్ని హిస్టారికల్ క్రైసిస్ అని అనవలసి వచ్చింది. ఆ రోజున వారంతే, ఈ రోజున మనము అంతే. ఒకవేళ ఖమ్మంలో ఆరంభంలో క్రైస్తవ్యం ఆరంభించబడిన తొలి రోజులు బాగా భక్తి చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఉన్న ఆ రోజు ప్రార్థన, ఆ రోజు విశ్వాసం, ఆ రోజు విధేయత, ఆ రోజున ఆధ్యాత్మిక నాయకత్వానికి లోబడ్డం, అవన్నీ ఇప్పుడు కనబడతాయంటే కనబడవు. ఇందా చెప్పానే యెహోషువ ఉన్నప్పుడు వారికంటూ ఒక నాయకుడు ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి వారికంటూ ఒక నాయకుడు లేడు. అంటే ఒకప్పుడున్న విశ్వాసం ఇప్పుడు లేకపోయే, ఒకప్పుడున్న విధేయత ఇప్పుడు లేకపోయే, ఒకప్పుడున్న విజయాలు ఇప్పుడు లేకపోయే, ఒకప్పుడు ఉన్న తీవ్రత ఇప్పుడు లేకపోయే, ఒకప్పుడున్న నాయకత్వం ఇప్పుడు లేకపోయే. ఇవన్నీ ఒక దగ్గర తెస్తే వారు కాల ప్రవాహంలో వారు చాలా పాడైపోయారన్నమాట. ఇవే చారిత్రాత్మక ఇక్కట్లు అని అంటాం. ఇలాంటి ప్రజలను దేవుడు దర్శించడం ఏంటండి? ఇంకా చెప్తాను వినండి. రెండో సంగతి ఏంటో తెలుసా? ఏమండి, వీళ్ళ దగ్గర కనబడేది మోరల్ ఖయాస్, నైతిక శూన్యత కనబడుతుంది. నైతికంగా కంప్లీట్గా శూన్యమైపోయారు వాళ్ళు. అవి నేను రాత్రి కొన్ని చెప్పాను కాబట్టి నేను వివరించడం లేదు, ఇది మీ మనసులో పెట్టుకోండి. మూడవ సంగతి మీతో చెప్పిన, వీళ్ళు స్పిరిచువల్ కాంప్రమైజర్స్ అయిపోయారు. ఆధ్యాత్మిక రాజీ పడే మనుషులు అయిపోయారండి వీళ్ళు. అమ్మ, వింటున్నారా? మళ్ళీ చెప్తాను. ఏమంటే కథ టైటిల్స్ మార్చేయని చెబితే విషయం మీ మనసులో ఉంటుందని చెబుతున్నాను అన్నమాట. హిస్టారికల్ క్రైసిస్లో ఉన్నారు, మోరల్ ఖయాస్లో ఉన్నారు, స్పిరిచువల్ కాంప్రమైజర్స్ అయిపోయారు. ఇట్లా ఎందుకు అయిపోయారు ఈ దేవుని ప్రజలు? ఈ 320 సంవత్సరాల కాలం ఎందుకు ఇట్లా తయారయ్యారంటే మొదటి కారణం చెప్తాను వినండి. దే ఫెయిల్డ్ టు కాంకర్ ద ల్యాండ్. దేశమును స్వాధీనపరచుకోవడంలో విఫలమైపోయి ఇట్లా తయారయ్యారు. ఒకటి. రెండవది ఏంటో చెప్పనా? దే ఫెయిల్ టు క్లింగ్ ద లార్డ్. ప్రభుని హత్తుకొని ఉండే విషయంలో విఫలమైపోయి ఎట్లా తయారయ్యారు. మూడో విషయం చెప్పనా? వినండి. దే ఫెయిల్ టు కన్సిడర్ ద లా. దేవుని ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టగా వీళ్ళు ఎట్లా తగలబడ్డారు. ఇట్లా అయిపోయిన మనుషులను దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకోవడం ఏంటండి? వాళ్ళు దర్శించడం, వాళ్ళు ఆహారం ఇవ్వడానికి యెహోవా మరలా వారిని దర్శించెను. అంటే ఇప్పుడు దేవుడు తన ప్రజలను దర్శించడానికి దేవుని ప్రజల వైపు ఏ మంచి కారణమూ లేదు. ఇది మనకి తెలియాలి ముందు. దేవుడు తన ప్రజలను దర్శించిన విషయం వస్తే తన ప్రజల దగ్గర ఏ మంచి కారణమో కనబడడం లేదు. కానీ దేవుడు మరి ఎందుకు దర్శించినాడనంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఏమైతే అతను నిబంధన చేసి ఆయన వాగ్దానం ఇచ్చాడో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపతోనే వాళ్ళని దర్శిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇది కృపతో కూడిన దర్శనం. దేవుడు కృపతోనే దర్శించడం తప్ప వాళ్ళు యోగ్యతను బట్టి, అర్హతను బట్టి దర్శించడం కాదు. ఇప్పుడు చెప్తాను విన్న కృపా దర్శనంతో దేవుడు తన ప్రజలను కలుసుకునే తీరు చూస్తున్నప్పుడు దేవుని వైఖరి ఎలా ఉంటుందో లేఖన భాగాల్లో బలి స్పష్టంగా ఒక చిన్న పారాగ్రాఫ్లో చూపిస్తాను. ఆ రోజున వారికైనా ఈ రోజున మనకైనా దేవుడు కృపతో మనం దర్శించినటువంటి వేళ ఇలాంటి కారణాలతోనే దేవుడు దర్శిస్తాడు. మన వైపే మంచి కారణాలు ఉండవు అనేది మనసులో పెట్టుకుంటే ఇప్పుడు చిన్న 3 వచనాల చిన్న పారాగ్రాఫ్ చూపిస్తాను. దేవుని యొక్క విజిటేషన్ ఎంత బాగుంటుందో మీకు అర్థమవుతుంది. నాతో రండి అందరు ఒకసారి. అమ్మ, వింటున్నారా? శ్రీకాకుళం కాదు, ఎక్కడ కూర్చున్నా నా వెనకాల రండి. ఆలోచనల్లో నా వెనకాల రండి అంటే ఏదో కళ్ళు కొంచెం గుడ్లప్పగించి వస్తుంటే నా భయం వేసింది. అమ్మ, వింటున్నారా? నిర్గమాకాండానికి రండి, చూపిస్తాను మీకు. 2వ అధ్యాయం, నిర్గమాకాండం 2వ అధ్యాయంలో దేవుని కృపాదర్శనం, దాని విశేషం మనకు అర్థం కావాలంటే దేవుని వైఖరి తన ప్రజల ఎలా ఉంటుందో ఈ 3 వచనాల్లో చూసేయచ్చండి. అమ్మ, తెరవండి అందరూ. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23, 24, 25 వచనాలు చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను,
ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలును చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దీనికి 3వ అధ్యాయం 7వ వచనం కూడా కలపండి, ఇప్పుడు చెప్పేస్తాను విషయం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టుచున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఇప్పుడు ఈ 4 వచనాలు ఒక దగ్గర తెచ్చి పెడితే, ఇవ్వండి, కృపతో దర్శించే దేవుడు, ఇవ్వండి, మనుషుల వైపు నుంచి ఏ మంచి కారణాలు లేకపోయినా తన ప్రేమను బట్టి తన స్వభావంలో కృప ఉంది గనక కృపతోనే కలుసుకుంటాడు. ఇప్పుడు చూడండి, వీరిని కలుసుకోవడానికి గల కారణాలు ఏంటో నేను జ్ఞాపకం చేస్తాను. వారు పడుతున్న బాధను ఆయన చూచాడట. వారు పడుతున్న బాధను ఆయన చూశాట. తర్వాత వారు పెట్టిన మొరను విన్నట్ట. తర్వాత ఇంకో మాట మనం చూస్తాము. తర్వాత ఏం చూస్తామనంటే, వారి పితరులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. తర్వాత మాట ఏంటో తెలుసా, ఆయన వారి యందు లక్ష్యముంచాడట. 4 మాటలు గమనించండి. చూచాను, విన్నాను, జ్ఞాపకం చేసుకున్నాను, లక్ష్యముంచాను. దేవుడు తన సమృద్ధైన కృపతో తన ప్రజలను దర్శించే ఆ తీరు మనం చూస్తున్నప్పుడు ఈ 4 మంచి అనుభవాలు కనబడతాయి. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన లక్ష్య పెడతాడు. నేను అనుకుంటాను, ఇవ్వండి, మోయాబు దేశానికి ఫ్యామిలీ అయితే పోయింది, కానీ ఇంకా బెత్లెహేములో చాలామంది ఉంటారుగా. ఇక్కడ ఉన్నారా లేదా మీరు? అమ్మ, ఉన్నారక్క బెత్లెహేములో చాలామంది. మరి మిగిలిన ఏం చేస్తుంటారండి అని అంటే, ఒకే పని, వారు యెహోవాకు మొరపెడతా ఉంటారు, అంతే. దేని బట్టి చెప్పగలనంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఇవ్వండి 7 సార్లు ఒక సైకిల్ అట్లా తిరుగుతున్నట్టుగా కనబడుతుంది ఆ పుస్తకంలో. ఈ 21 అధ్యాయాల్లో ఒక సైకిల్ తిరుగుతుంది. దాన్ని సిన్ సైకిల్ అన్నారు, పాపచక్రాలు అన్నారు. ఏమిటి సిన్ సైకిల్స్ అంటే, దేవుని ప్రజల పాపం చేస్తుంటారు, దేవుడేమో వారి మీదకేమో శ్రమలు పంపిస్తుంటాడు, దేవుని ప్రజలేమో మొరపెడతా ఉంటారు, దేవుడేమో ఒక రక్షకుడిని, న్యాయాధిపతినిచ్చి సమస్యలన్నీ కూడా ఎత్తివేస్తాడు. ఆయన ఉన్నంత వరకు వీళ్ళు చాలా బాగుంటారు, కానీ ఆ న్యాయాధిపతో పెద్ద ఆయన చచ్చిపోతే మళ్ళీ వీళ్ళు పాపం చేస్తుంటారు, మళ్ళీ శ్రమలు వస్తుంటాయి, మళ్ళీ ప్రార్థన చేస్తుంటారు, మళ్ళీ వారికి ఒక రక్షకుడిని, న్యాయాధిపతిని దేవుడిస్తుంటాడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, సిన్, సఫరింగ్, సప్లికేషన్, సేవియర్, అంతే. దేవుని ప్రజలు సిన్ కమిట్ చేస్తుంటారు, దేవుడేమో సఫరింగ్స్ పంపిస్తుంటాడు, దేవుని కొరకైన శేషం వారు సప్లికేషన్ మొదలు పెడుతుంటారు, దేవుడేమో ఒక న్యాయాధిపతినిచ్చి సమస్యలంటిగా పరిష్కారం ఇస్తూ ఉంటాడు. ఈ కుటుంబం అయితే మోయాబుకు వచ్చింది, కానీ మిగిలిన వారంతా అక్కడే ఉంటుండగా వారు మొరపెడతా ఉన్నారు, దేవా, ఈ కనాను దేశాన్ని తీసుకొచ్చావు, మమ్మలను శత్రుబాధ చేత, ఈ కరువుల చేత మేము బాధించబడుతున్నామని మొరపెడతా ఉన్నారు. వారేమో పడుతున్న బాధను ఆయన చూసి, వారు పెట్టిన మొరను ఆయన విని, వారి మీద, వినండి, వారి పితరులతో ఆయన చేసిన నిబంధన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని వారు లక్ష్య పెట్టడంలో ఏమర్థమవుతుంది మనకు అంటే, మనుషుల యొక్క ఏదైనా యోగ్యత అర్హతను బట్టి కాదు దేవుడు వాళ్ళు జ్ఞాపకం చేసుకునేది, ఆయన స్వభావాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన స్వభావాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ సత్యాలన్నీ మన వరకు తీసుకుని వస్తే ఏముందండి పెద్ద వ్యత్యాసం? నేను అంటాను, ఈనాటి క్రైస్తవులకు ఇంకా తన వాక్యం ఇచ్చి, ఇంకా తన సేవకులను పంపించి, వాళ్ళ కొరకు ఏదో కూడికలు నిర్వహించి, వాళ్ళకు దేవుడు తన వాక్యాన్ని పంపించి ఇంకా వీళ్ళతో మాట్లాడడానికి ఏముందండి వీళ్ళ దగ్గర మంచి కారణం? ఒకప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు లేకపోతే, నైతికంగా శూన్యమైపోతున్నారు, ఆధ్యాత్మికంగా రాజీ పడిపోతున్నారు. వారు స్వాధీనపరచుకోవలసిన నిజ క్రైస్తవ్యాన్ని స్వాధీనపరచుకోవడం లేదు, వారు లక్ష్య పెట్టవలసిన దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టడం లేదు.
అమ్మ వింటున్నారా? వారు హత్తుకొని ఉండవలసిన ప్రభుని హత్తుకొని ఉండటం లేదు. ఇన్ని లోపాలు మనుషుల దగ్గర కనబడుతున్నా ఇంకా దేవుడు కృపతో మనుషులు కలుసుకోవడానికి వస్తున్నాడే. ఆయన కృపతో మనుషులు కలుసుకోవడానికి వస్తున్నాడే. ఇది మనకేమి నేర్పిస్తుందనంటే, వినండి ప్రియుల, ఇది సమృద్ధైన కృప. ఏమండి అమ్మ, ఇది ప్లెంటీఫుల్ ఏమండి గ్రేస్, ఏమంటే సమృద్ధైన కృపతో ఆయన తన ప్రజలను కలుసుకుంటున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, వాళ్ళ సంగతి అట్టి పెట్టండి. ఇప్పుడు మన వరకు వద్దాం. దేవుడు కృపచేత కలుసుకుంటే, సమృద్ధైన కృపతో కలుసుకుంటే సాధనాలు ఏమిటి? సాధన మాంద్యం ఏమై ఉంటుంది? దేవుడు తన సమృద్ధైన కృపచేత దేవుని బిడ్డమైన నిన్ను కలుసుకోవడానికి ఒకవేళ వస్తే దేవుని ఒక సాధనం ఏమై ఉంటుంది? అమ్మా వింటున్నారా? దేవుని సాధనం ఏమై ఉంటుంది? లూకాసు వార్త 1వ అధ్యాయం 78వ వచనంలోనే ఎవడ లూకా రాశాడు ఆ మాట. ఏమిటో తెలుసా ప్రియులారా? దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని అరుణోదయంగా ఉంచి అలాగ తన కుమారుడైన యేసునందు దర్శిస్తున్నాడు దేవుడు మనుషులను. అంటే పాపులమైన మనలను ఆయన దర్శించడానికి దేవుని సాధనం ఏమిటి అనంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తే. ఇప్పుడు చెప్తాను వినండి. బెత్లెహేమంటే అర్థం ఏంటని చెప్పాను? రొట్టెలిల్లు. ఇప్పుడు దేవుడు వాళ్ళని దర్శించను, ఏమివ్వడానికి దర్శించాడు? అమ్మా చెప్పండి అమ్మా. సమృద్ధైన కృపతో దర్శించాడు. ఏమివ్వడానికి దర్శించాడు అంటున్నాను. మళ్ళీ చదవండి మరి. రూతు 1:6. నా వైపు చూస్తే నేనేం చెప్పను అమ్మా? ఏమివ్వడానికి దర్శించాడట? ఆహారం ఇవ్వడానికి దర్శించాడట. ఏమండి, హౌస్ ఆఫ్ బ్రెడ్లో ఏమంటే బ్రెడ్ లేదు, రొట్టెలింటిలో రొట్టె లేదు. దేవుడు తన సమృద్ధైన కృపతో దర్శించడానికి పూనుకున్నప్పుడు ఏమివ్వడానికి దర్శించినాడు అంటే రొట్టె ఇవ్వడానికే దర్శించాడు, ఆహారం ఇవ్వడానికే దర్శించాడు. వినండి, ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరో అది మనకు తెలియని విషయం కాదు. జీవాహారం ఎవరన్నాడు ఆయన? నేనే జీవాహారాన్ని. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే విషయం. రొట్టెలిలో రొట్టెలో పెంచింది, ఆ కారణం చేతనే వాళ్ళటిపోయినారు. ఇప్పుడు బెత్లెహేములో దేవుడు వారికి ఆహారం ఇవ్వడానికి వారిని దర్శించననే మాట మనకేమి నేర్పించాలనంటే, ఇప్పుడు దేవుని కోపానికి మాత్రమే పనికొచ్చే మనల్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు, జీవాహారమైన యేసుక్రీస్తునందు ఆయన మనల్ని విజిట్ చేస్తున్నాడు, దర్శిస్తున్నాడు అనే విషయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం వినేందుకు నువ్వు కూర్చుంటున్నప్పుడు నువ్వు గమనించవలసిన విషయం ఏంటనంటే, దేవుడు తన సమృద్ధైన కృపచేత తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నన్ను దర్శించు వేళ ఇది అనుకుని కూర్చోవాలి. కొంతమంది ఒక ప్రోగ్రామ్కి వచ్చినట్టు ఆ ప్రోగ్రాంలో ఏదో ఉండకపోతే కాదు అన్నట్టుగా ఉండి వినండి ప్రియులారా, దులిపేసుకుంటూ పోతుంటారు. ఇది దేవుడు నన్ను దర్శించే వేళ, దేవుడు తన సమృద్ధైన కృపతో నన్ను కలుసుకునే వేళ, తన కుమారుడైన యేసుక్రీస్తు జీవాహారము వాక్యమైన యేసు ప్రభు ద్వారా నా దేవుడు నన్ను కలుసుకునేటివి, నన్ను సంధించే వేళ ఇక్కడ జరిగేది దేవునితో ముఖాముఖి భేటీ, కాంటంప్లేషన్, ఎన్కౌంటర్. దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతిసారి దేవుడు మనం కలుసుకునే అద్భుతమైన వేళ అనే విషయం మనం గమనించకుండా బ్రతకడం వలనే మన వాక్య ప్రయోజనం, మందిర ప్రయోజనం, సావాస ప్రయోజనం, సంఘ ప్రయోజనం ఏమీ పొందకుండా అన్నీ ఉన్నా కానీ ఏమీ లేని ఆధ్యాత్మిక బికారుల్లో బతుకుతుంటారు కొంతమంది. మోటుగా చెప్పానని అనుకోకండి. అన్నీ ఉన్నా ఏమీ లేని చెప్పండి స్పిరిచువల్ పాపర్స్, ఆధ్యాత్మిక బికారులు. సంఘం ఉంది, ఆ సంఘం అంతా మందిరంలో కూర్చుంది, ఈ మందిరంలో వాక్య సేవకుడు వాక్యం అందిస్తున్నాడు, దేవుని వాక్యం మన వరకు చేరుతుంది. దేవుడు తన సమృద్ధైన కృపతో మన కలుసుకోవడానికి వచ్చిన వేళ ఏ ప్రయోజనం లేకుండా ఎందుకు పోతున్నావు నువ్వు అంటే నీకు అర్థం కాలేదు. దేవుని మందిరములో దేవుని సంఘముతో కూర్చొని దేవుని వాక్య సేవకుల ముందు కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటుండగా దేవుడు తను దర్శించిన వేళ అనే విషయం అర్థం కాక పట్టి పట్టనట్టుగా మనం వ్యవహరిస్తే మన పొందే ప్రయోజనాలు ఇక ఏముంటాయో మీరే ఆలోచించుకోమని మీకే అవకాశాన్ని విడిచిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు తన సమృద్ధైన కృపతో మళ్ళీ వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు.
వాళ్ళ పితరులతో చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ లక్ష్య పెట్టి వాళ్ళ మొరలు విని వారి కష్టాన్ని చూసి ఆయన దర్శించాడు మళ్ళీ ఆహారం ఇవ్వడానికి. రొట్టెలింటిలో రొట్టె లోపిస్తే తిరిగి రొట్టెనివ్వడానికి ఆయన వారిని దర్శించాడు. అదే విషయం దేవుని పిల్లలమైన మన వరకు తీసుకుని వచ్చి, ప్రియమిత్రులారా, ఏ మంచి ఉందని, ఏ యోగ్యత ఉందని దేవుడు మనల్ని విజిట్ చేయాలి, మనల్ని కలుసుకోవాలి, మనతో భేటీ అవ్వాలంటే నేను ఒకటే మాట అంటాను, మన వైపు ఏ మంచి కారణం లేకపోయినా ఆయన స్వభావాన్ని బట్టి మనల్ని ప్రేమించి మనల్ని పట్టించుకోవడం. నేను ఇప్పుడు చాలా రోజుల కిందట ఓ చిన్న స్టోరీ రీడర్స్ డైజెస్ట్లో చదివింది. అది చిన్న స్టోరీయే కానీ అప్పుడు క్రిస్టియన్స్ దాన్ని రీడర్స్ డైజెస్ట్ ముంబై నుంచి వచ్చేది ఆ మ్యాగజైన్. అప్పుడు క్రైస్తవులే దాన్ని నడిపించేవాళ్ళు. తర్వాత అది హైందవుల చేతిలోకి వెళ్ళాక ఇప్పుడు చదవలేం కానీ అప్పుడు బాగుండేది. సుమారు ఒక 15-20 సంవత్సరాల కిందట మ్యాగజైన్లో వచ్చే ఆర్టికల్స్ చాలా మోరల్స్, చాలా స్పిరిచువల్ స్టోరీస్ ఉండేవి. అందులో స్టోరీ నేను చదివాను చాలా కాలం కిందట. అదేంటనంటే ఒక భార్యాభర్తలు ఇంటికి ఎవరో ఆయన వచ్చాట. ఉదయాన్నే తలుపు తీసి లోపల కూర్చోబెట్టి పలకరించి ఆయనకేదో టిఫిన్ సిద్ధం చేద్దామని వాళ్ళేమో కిచెన్లోకి పోతేను వాళ్ళకున్న చిన్న పాప అదేమో కళ్ళు నిలుపుకుంటా వచ్చి ఆ సిట్టింగ్ హాల్లో కొత్త ఆయన ఎవరో కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయిందట. అమ్మా నాన్న కిచెన్లో ఉన్నారు, ఈయన ఇక్కడ కూర్చున్నాడంటే ఎవరో మాకు తెలిసిన వ్యక్తే కదా, లేకపోతే అమ్మా నాన్న ఎందుకు కూర్చోబెడతారని చెప్పి ఎదురుగా కూర్చున్న ఆయన ముందు ఎదురుగా సోఫాలో ఈ పిల్ల కూర్చుంది. ఇదేమో చిన్నది, అతనేమో కొంచెం పెద్ద మనిషి. సరే ఆ పిల్లని చూసి ఆయన చూసి పిల్ల ఇట్లా నవ్వుకున్నారంట. నవ్విన తర్వాత ఈ చిన్నపిల్లతో ఏం మాట్లాడతామని ఆయన అనుకున్నాడు. ఈ పిల్లని కొద్దిసేపు ఆలోచించి సంభాషణ మొదలుపెట్టిందట. ఏమని మొదలుపెట్టిందంటే, అంకుల్ మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని అడిగిందట. మరి బొమ్మల భాష మాట్లాడక మాకు జగన్ నవరత్నాలు మాట్లాడుద్దా ఈ పిల్ల, లేకపోతే మీరు రేవంత్ రెడ్డి పథకాలు మాట్లాడుద్దా ఈ పిల్ల? చిన్నపిల్ల కదా, బొమ్మల భాషే దీనికి వచ్చిగా బొమ్మల భాష మాట్లాడు. బొమ్మలంటే ఇష్టమేనా అంకుల్ అందట. అంటే ఓఎస్ పాప నాకు బొమ్మలంటే చాలా ఇష్టం అన్నట్టు ఈయన. అయితే ఉండండి వస్తా అని పరిగెత్తుకుంటూ తన బెడ్రూమ్కి వెళ్ళి ఈ చేతిలో 3 బొమ్మలు ఈ చేతిలో 3 బొమ్మలు పట్టుకుని వచ్చి టీపాయి ముందు 6 పరిచి, అంకుల్ ఇందులో ఏది ఇష్టమో చూడండి మీకు ఇచ్చేస్తాను అందట నవ్వుతా. ఆయన ఖరీదైన బొమ్మను తీసుకొని, ఈ బొమ్మ చాలా బాగుందమ్మా, ఇది నాకు ఇష్టమైంది, మరి నేను ఉంచుకోనా అన్నాడు. తీసుకోండి అంకుల్ ఇది మీకే అందట. అన్న తర్వాత పెద్ద ఆయన, మరి నీకే బొమ్మ అంటే ఇష్టం? మరి నేను ఖరీదైన అందమైన బొమ్మ తీసుకున్నానుగా, మరి నీకు ఏ బొమ్మ అంటే ఇష్టం అంటే ఆ పాప అందంట, అంకుల్ ఈ బొమ్మలు ఏం నాకు పెద్ద ఇష్టం ఉండదు అంకుల్. మరి ఏ బొమ్మ నీకు ఇష్టం అంటే తెస్తానుండండి అని లోపల పోయింది. ఇతను ఎదురు చూస్తున్నాడు, ఖరీదైన అందమైన బొమ్మ వస్తుంది ఇప్పుడు చూద్దాం అప్పుడు ఏమంటుంది ఈ పిల్లని అనుకుని ఆయన అలాగనే కూర్చుని ఉంటే ఇప్పుడు పిల్ల లోపల పోయి బొమ్మను తీసుకొచ్చింది. ఆ బొమ్మ ఎట్లుందనంటే తల మీద వెంట్రుకలన్నీ ఊడిపోయి అక్కడో 2 వెంట్రుకలు ఇక్కడో 2 వెంట్రుకలు ఉన్నాయి. దాని బొగ్గ కాస్త పగిలిపోయి ఇరిగిపోయింది. దాని ముక్కు కొంచెం లోపలికి వెళ్ళిపోయింది. ఆ బొమ్మకు వేసిన ఫ్రాక్ చూస్తుంటే అది మురికి పెట్టి ఎప్పటి నుంచో ఆడుకుందేమో ఈ బొమ్మతో, అది మురికి పెట్టి పాడైపోయింది. అది చూసి అంకుల్ నాకు ఇష్టమైన బొమ్మ, నేను ప్రేమించే బొమ్మ ఇదే అంకుల్ అని చూపించిందట. ఆ పెద్ద అంటాడు, అదేంటి పాప, దాని వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, దాని బొగ్గ కాస్త ఇరిగిపోయింది, దాని ముక్కు కొంచెం లోపలికి పోయింది, దాని ఫ్రాక్ అంతా కూడా నల్లగా ఉంది, ఈ బొమ్మను ఇష్టపడుతున్నావా? ఈ బొమ్మ అంటే నీకు చాలా ఇష్టం అంటే, అవును అంకుల్ ఇదే నాకు ఇష్టమైన బొమ్మ అందట. అదేంటమ్మా ఇంత అసహ్యంగా ఉన్న బొమ్మను ఎందుకు ఇష్టపడుతున్నావు, ఎందుకు ప్రేమిస్తున్నావంటే ఆ బొమ్మను గట్టిగా గుండెకు పట్టుకుని ఆ పాప అంటుందట, అంకుల్ నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంకుల్. నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంకుల్, అందుకే నేను దీన్ని ప్రేమిస్తున్నా, దీన్ని ఇష్టపడుతున్నాను అందట. నిశ్చేష్టుడైపోయాడు ఆయన. ఆర్టికల్ రీడర్ డైజెస్ట్ వాళ్ళు రాసి కిందనేమని రాశారనంటే, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను లక్ష్య పెట్టడానికి, నిన్ను ప్రేమించి నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకోవడానికి నీ దగ్గర ఏ మంచి లక్షణాలు ఉండవు,
ఆయన స్వభావం నుంచి ఆయన ప్రేమించి నిన్ను ఏర్పరచుకొని నిన్ను హత్తుకొని ప్రేమిస్తున్నాడు ఆయన. ఇది అర్థం కాని క్రైస్తవుడు సరైన క్రైస్తవ్యంలోనే సాగలేడు అని రాశారు ఆర్టికల్లో. ఇప్పుడు మందిరంలోకి వచ్చి మిమ్మల్ని అడుగుతున్నాను, ఏమి చూచి, ఏమి విని, ఏమి జ్ఞాపకం చేసుకొని ఎందుకు దేవుడు నేను లక్ష్య పెట్టాలి అనేది ఒక్క విషయానికి వస్తే, నీవు ఎవడి కాల ప్రవాహంలో కొట్టుకొని పోయి పాడైపోయాము, దేవుని వాక్యం లక్ష్య పెట్టక పాడైపోయాము, దేవుని హత్తుకుని ఉండక పాడైపోయాం. వినండి, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎవడి నైతిక విలువలు లోపించిన, ఆధ్యాత్మిక మనం రాజీ పడే మనుషులం అయిపోయినా ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకుని లక్ష్య పెట్టడానికి గల కారణం ఆయన సమృద్ధైన కృప, ఆయన కుమారుడి యందు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోవడం తప్ప వేరొక కారణం మన వైపు అయితే చెప్పరే లేదు. అయిపోయింది. రెండో సంగతి చెప్తాను వినండి. ఏమండి, రెండో విషయం గ్లోరియస్ విజిటేషన్. ఏమండి, కృపతో కూడిన గ్రేసియస్ విజిటేషన్, కృపతో కూడిన మహిమతో కూడిన దైవ దర్శనం జరిగింది బెత్లెహేములో. దేవుడు మళ్ళీ తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి వచ్చి కలుసుకున్నాడు. అది మొదటి సంగతి చెప్పాను. దాని గురించి చాలా ఎక్కువ వివరణే మీతో చెప్పాల్సి వచ్చింది. రెండో సంగతి ఏం చెప్తానంటే, కలవరముతో కూడిన కొన్ని ప్రకటనలు, డర్ట్ఫుల్ ప్రొక్లమేషన్స్. ఇది నయోమి చేస్తున్నది. ఏంటో నేను మీకు వరుసగా జ్ఞాపకం చేస్తాను. అది చేసే ముందు ఒక విషయం జ్ఞాపకం చేయాలి. అదేంటనంటే, యెహోవా తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి దర్శించనని ఆమె విని ఇవ్వండి ఏం చేస్తున్న మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రను ప్రయాణమైనారు. ఇది మంచి మాట. దేవుడు దర్శిస్తున్నాడని విని ఆమె తిరిగి మళ్ళీ మోయాబుకు వెళ్ళాలనుకుంది. బైబిల్లో మీరు గమనిస్తే 4 వ్యక్తులు 4 సందర్భాలు తిరిగి రావటం చాలా స్పష్టంగా వీని విషయమై రాసి ఉంది. జ్ఞాపకం చేయనా? ఆదికాండం 13వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఐగుప్తుకు వెళ్ళిపోయినటువంటి అబ్రాము మళ్ళీ వెనక్కి తిరిగి రాగలిగినాడు, దేవుని తట్టు తిరిగి రాగలిగినాడు. ఎక్కడ బలిపీఠము కట్టి దేవుని ఆరాధించేవాడో ఆ నెగబు అనే చోటుకు మళ్ళీ వచ్చేసాడు. అటు తర్వాత మళ్ళీ అదే ఆదికాండం 35వ అధ్యాయం మీరు మొదటి 3 వచనాలు చూస్తే, బేతేలులో దేవుని ప్రత్యక్షత పొందినవాడు సుమారు 25 సంవత్సరాల వరకు బయట ఉండి, పద్దనరాములో 20 సంవత్సరాలు, షిత్తీములో దాదాపు 5 సంవత్సరాలు ఉండి మళ్ళీ దేవుడు దర్శిస్తే మళ్ళీ అతను తిరిగి బేతేలు తిరిగి ప్రయాణమవుతాడు యాకోబు. అది బేతేలు యొక్క రిటర్న్ ఎక్స్పీరియన్స్. అమ్మ అర్థమవుతున్నదా? అబ్రాము వెనక్కి వచ్చాడు, యాకోబు కూడా మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇప్పుడు మనం చదివినటువంటి రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో నయోమి కూడా దేవుణ్ణి దర్శించినాడని వార్త విని, సువార్త విని మళ్ళీ ఈమె కూడా తిరిగి వచ్చేస్తున్నది. తర్వాత లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు. దేవుని తట్టు తిరిగి రావటం అనే అనుభవం అది ఎప్పుడు ఆశీర్వాదకరమైన అనుభవమే. ఇలా మీతో చెప్తాను వినండి. దేవుడు మనము చక్కగా మంచి సావాసంలో ఉన్నప్పుడు దేవుడు మనం ఇట్లా ఎదురుబెదురుగుంటామంట. ఎప్పుడైతే మన పాపాన్నో లోకాన్నో ప్రేమించి లేక శరీర బలంతెంగలొంగి పాపం చేసామనుకోండి, ఇక దేవుని తట్టు ఉండలేక మనం ఇట్లా తిరుగుతాం. ఇట్లా తిరిగాక దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు నాకు వెన్ను చూపించావు కనుక నీ వైపు నేను ఉండడం ఎందుకు, నేను కూడా నీకు వెన్ను చూపిస్తున్నాను. దేవుడు ఎట్లా అవుతాడు? ఇట్లా అయిన తర్వాత దేవుడు చేసే పనేంటో తెలుసా? ఏదో ఒక మెసేజ్, ఏదో ఒక గాస్పల్ మళ్ళీ నీకు వినిపిస్తాడు. ఎందుకని? నువ్వు తిరిగితే నీ తోటి తిరుగుదామని, నువ్వు వచ్చేస్తే నీ దగ్గరకు వచ్చేద్దామని. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి, అదే మాట రాసి ఉంటుంది. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి, ఏం రాసిందో చెప్పండి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. చాలు. దీనికి మీరు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చూడండి, ఇది కలపండి. 8వ వచనం యాకోబు 4:8 కలిపి చూడండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అమ్మ అర్థమవుతున్నదా? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తాను.
ఇలా జ్ఞాపకం చేస్తాను. ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్ వినండి. భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీసే, ఉద్యోగం చేసుకుని వచ్చారు. ఎక్కడో చైల్డ్ కేర్ యూనిట్లో వాళ్ళ పాపను ఉంచారు. ఉంచి సరే ఈవినింగ్ డ్యూటీ నుంచి వచ్చినప్పుడే పాపం తీసుకొచ్చి ఇంట్లో అన్ని పనులు చక్కబెట్టుకొని కొంచెం ముగ్గురు తిని నిద్రపోవడానికి మంచం మీదకి వచ్చారు. ఇవాడు చిన్నపిల్లల వైఖరి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఇవాడు పగలంతా అమ్మా నాన్న అందుబాటులో లేరు. ఇప్పుడు రాత్రి దొరికారు అమ్మా నాన్న. వీళ్ళు మంచం మీద పడుకుంటే అమ్మ మీద నుంచి నాన్న మీదకి ఎగరటం, నాన్న మీద నుంచి అమ్మ మీదకి ఎగరటం, మొత్తానికి ఆ బెడ్ ఏమో పెద్ద దీనికి ప్లే గ్రౌండ్ అయిపోయింది. సార్ ఆడినంతసేపు ఆడారు, ఇక్కడ ఆడలేని సమయం వచ్చింది, నిద్రపోవాలి, మళ్ళీ ఉదయాన్నే డ్యూటీకి పోవాలిగా. అన్నాడంట తండ్రి, పాప పడుకో, నువ్వు నిద్ర వస్తుంది పడుకో, మళ్ళీ ఉదయమే డ్యూటీకి వెళ్ళాలని అంటే ఇంకా రెచ్చిపోతా ఉంది. పిల్లలు అలాగే రెచ్చిపోతారుగా. రెచ్చిపోయి ఆడుతుంటే వాళ్ళ నాన్నగారికి ఒళ్ళమండి, నువ్వు ఇంకా అలాగ ఆడేవనుకో దెబ్బలు పడతాయి అన్నాడు. అయినా వినలేదు, రాలుగాయి పిల్ల మంట అయిపోయి. ఇక లాగిపెట్టి పాటమని కొట్టాడు. ఇక రాగం మొదలు పెట్టింది, రాగాల పట్టి 3 ఇల్లులు కనబడుతుంది. సే నువ్వు గట్టిగా ఏడ్చావంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమండి మమ్మల్ని నిద్రపోనివ్వరని గొడవ చేస్తారు, పడుకో అన్నాడు. అయినా ఏడుస్తుంది. నువ్వు అలా ఏడ్చేవనుకో నేను ఇంటి బయట పెట్టి మమ్మీని లోపలికి వచ్చి నిద్రపోతామన్నాడు. అయినా ఏడుస్తుంది. అప్పుడు ఆ పిల్లని కొంచెం చెయ్యి పట్టుకొని బయట తీసుకుని వెళ్ళి ఇంటి బయట పెట్టి తలుపేసేసాడు. వేసేసాక తల్లిదండ్రులు ఇద్దరు మంచం మీద వచ్చి పడుకోగలరు అనుకుంటున్నారా మీరు? పడుకోలేరు. బయట పెట్టిన తల్లిదండ్రులు ఇద్దరు కిటికీలోంచి వస్తున్నారు ఏం చేస్తుందని. అదేమో గొట్టు మీద కూర్చొని మెట్ల మీద ఏడుస్తూ ఉంది. అప్పుడు తండ్రి మొదలు పెట్టాడు, అమ్మాయి ఈ మధ్య మన వీధిలో ఎలుగుబంటులు తిరుగుతున్నాయంట కదా అన్న. ఈవిడగా 6 ఆకులు ఎక్కువ చదువు. అవునండి, ఏడ్చే పిల్లలు కనబడితే ఆ ఎలుగుబంటి ఎత్తుకుపోతుందండి అంటుంది ఈవిడ. ఇవన్నీ ఆ పిల్లకి వినబడేలాగా కిటికీలోంచి ఆ పిల్లకి వినబడేలా మాట్లాడుతున్నారు. మళ్ళీ అన్నాడు, ఏంటమ్మా ఈ మధ్య మన వీధిలో వేటకొక్కలు తిరుగుతున్నాయంట కదా అన్నాడు. అవునండి, ఏడ్చే పిల్లలు కనబడితే చీరుకు తినేస్తాయండి అంటుంది. 6 ఆకులు ఎక్కువ చదివిందిగా మహాతల్లి. అనగానే ఇప్పుడు ఆ పిల్ల ఏమో తలుపు తట్టు తిరిగి, డాడీ తలుపు తీయండి డాడీ, నేను ఇక ఏడవని డాడీ, నన్ను లోపలికి రానియండి డాడీ అన్నాను. తలుపు తీశారు, ఏడవకుండా వచ్చి పడుకుంది. ఆమె అర్థమవుతుందా? బయట పెట్టింది ఎవరు? తల్లిదండ్రులే. పిల్లలు రావడానికి మళ్ళీ మెసేజ్ అందిస్తున్నది ఎవరు? వాళ్ళకు వీళ్ళు తలుపు తీస్తే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది, అల్లరి చేస్తూనే ఉంటుంది. ఆమె పశ్చాత్తాపడి నేను ఏడవనని నిర్ణయానికి వచ్చి తలుపు కొడితే తలుపు తీసేటప్పుడు పిల్లకి మంచిది, వీళ్ళకి కూడా మంచిదని మెసేజ్ వినిపిస్తున్నారంతే. నాకు ఇదే అర్థమవుతుంది. బెత్లెహేము నుంచి మోయాబుకు వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీలో ఎప్పటికే చేదైన ఫలితాలు వారు చూశారు. ఇప్పుడు మెసేజ్ అందిస్తున్నాడు, యెహోవా బెత్లెహేములున్న తన ప్రజలకు ఆహారం ఇవ్వడానికి దేవుడు దర్శించాడు అని వినబడగానే ఆమె వెనక తిరిగి వస్తూ ఉంది, ప్రయాణం అయిపోతూ ఉంది. వినండి ప్రియమైన స్నేహితులారా, అబ్రాము మళ్ళీ నెగపుకు వచ్చినట్లుగా, యాకోబు మళ్ళీ బేతేలుకు వచ్చినట్లుగా, నయోమి మళ్ళీ బెత్లెహేము దగ్గరకు వచ్చిన విధానం చూస్తాం. అలాగే తప్పైన కుమారుడు కూడా దూరదేశంలోకి పోయి అంతా పోగొట్టుకొని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు. వెనక్కి తిరిగి రావడం దేవుని పిల్లలకి ఎప్పుడూ మంచి అనుభవం. అందుకే ముందు మాట చదివాను, ప్రభువా యెహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల చెప్పండి మేము తిరిగెదము, మా పూర్వస్థితిని మరలా మాకు కలుగు చెయ్యము. సరే, ఇప్పుడు ఈ అమ్మగారి సంగతి ఇప్పుడు మనం చూడు. వెనక్కి తిరిగి వచ్చిన ఆమె కొన్ని ప్రకటనలు వినిపిస్తుంది. ఇవి కలవరంతో కూడిన ప్రకటనలు, సందేహాస్పదమైనటువంటి ప్రకటనలు. ఆ ప్రకటనలు చేసే ఆ నయోమిని గురించి మనం అధ్యయనం చేసే క్రమంలో మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తాను, వినండి. ఆమె మంచి తీర్మానం చేసింది, దేవుని సందేశం వినింది. ఇక చాలిక ఉండడం అనవసరం అనుకుని షీ మేడ్ ఎ గుడ్ డెసిషన్. ఒక మంచి తీర్మానం తీసుకుంది. ఆమె మంచి తీర్మానమే చేసింది. కానీ ఇప్పుడు కలవరంతో కూడిన సందేహాత్మకమైన కొన్ని నడిపింపులు ఇచ్చేస్తుంది కోడళ్లకు. నేను ఎప్పుడు ఒక విషయం అనుకుంటాను, కార్నల్ బిలీవర్స్ ఇచ్చే ఏ సలహా కూడా తీసుకోకూడదని. అంటే మీకు అర్థమైందా? భక్తిలో, విశ్వాసంలో, దేవునితో ఉండే ఆధ్యాత్మిక స్థితిలో జారిపోయిన వాళ్ళు ఇచ్చే సలహాలు వినకూడదు.
ఇక్కడ నయోమి ఎట్లాంటిది అంటే బ్యాక్స్లైడన్ బిలీవర్, దేవునిలో జారిపోయిన విశ్వాసి. సువార్త వినింది, తిరిగి వెళదామనుకుంది, కానీ ఆమె దగ్గర నుంచి వచ్చిన సలహాలు మనం చూస్తే 3 సంగతులు చెప్తాను ఇక్కడే. రండి, నయోమి గురించి ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను. ఇలా రాసి ఉంది, 1వ అధ్యాయం 8 నుంచి ఇలా రాసి ఉంది, చదువుతాను చూడండి. నయోమి తన 2 కోడళ్ళను చూచి ఏమంటుందమ్మా, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి అనే మాట అండర్లైన్ చేయండి. తర్వాత ఏమో అమ్మ వింటున్నారా, మళ్ళీ 11వ వచనం చూడండి. నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలండి, మీరు నాతో రానేలా, మీరు మరలండి, నాతో కూడా మీరు రానేలా, అది అండర్లైన్ చేయండి. అటు తర్వాత చెప్తాను వినండి. మరొక మాట 13వ వచనం చూడండి, 12వ వచనం చూడండి. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి. 3 వచనాల్లో ఏమేమి చూసాం మనం? అమ్మ చెప్పండి, ఏమేమి చూసాం? 8వ వచనంలో ఇండ్లకు తిరిగి వెళ్ళండి. తర్వాత ఏం చూసాం మనం? 11వ వచనంలో మీరు మరలండి. మళ్ళీ 12వ వచనంలో తిరిగి వెళ్ళిపోండి. వాళ్ళు వస్తామని వెంబడబడుతుంటే తిరిగి వెళ్ళిపోమని చెప్తున్నామేంటి అంటే, మీ విగ్రహారాధన దగ్గరే మీరు పొండి, మీ వ్యభిచార దేశంలో మళ్ళీ పాడు పనులకే పొండి అని వెనకపోమని చెబుతున్నామేంటి నయోమక్క? వాళ్ళేమో నీ వెనకాల వస్తామని వాళ్ళొక మంచి తీర్మానంతో నీ వెంబడపడుతుంటే మీరు తిరిగి వెళ్ళిపోండి, మీరు మరలండి, మీరు తిరిగి వెళ్ళిపోండి అని ఎందుకు చెబుతున్నది? ఏమి నాకు అర్థమవుతున్న విషయం, వీళ్ళిద్దరు వచ్చారనుకోండి, తన భక్తిలో దివాలా కోరుతనానికి రుజువులు వీళ్ళలోనే కనబడతాయి. తన బ్యాక్స్లైడన్ స్టేజ్కి ఎవిడెన్సెస్ 2 ఆడపిల్లల్లో కనబడుతుంది. ఏమమ్మా నయోమి, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేదా? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు, పాడు పని చేశావేంటి? ఏమినిపించాడు దేవుడు? ఏమి విషయం నీకు తెలియదు. ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరిగిన ఒక గంభీరమైన సత్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు స్వాధీనపరచుకునబో దేశములోనికి నీ దేవుడని యెహోవా నిన్ను చేర్చి బో జనములను, అనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనములను ఎదుటి నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలన చేయవలెను, వారితో నిబంధన చేసుకోకూడదు, వారిని కరుణింపకూడదు. వినండి మాట, నీవు వారితో వియ్యమందకూడదు, వారిని కుమారునికి నీ కుమార్తెను ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను చెప్పండి పుచ్చుకొనకూడదు. ఇప్పుడు ఇచ్చిన అడ్వైస్, వెళ్ళిపోండి, మరలండి, అమ్మా మీరు వెళ్ళిపోండి, మీరు మరలండి అని చెప్పడంలో ఆమె ఇప్పుడు ఈ సలహా ఎందుకు ఇస్తున్నదనంటే, వీళ్ళిద్దరూ వచ్చారనుకోండి, తన దేవుని యొక్క ధర్మశాస్త్రానికి ఎట్లా ఆమె అధిగమించి బతికిందో వాళ్ళిద్దరూ ఎవిడెన్స్గా కనబడతారు. వినండి, దేవుని పిల్లలం తప్పు జరగడం సమంజసం, సహజమైనా కానీ ఆ తప్పును ఒప్పుకొని సరిచేసుకునే మనసు ఉండాలి, కానీ ఆ తప్పుని కప్పేసుకునేటువంటి బలహీనతలోకి వెళ్ళకూడదు. అక్కడ దేవుడు దర్శించాడు, నేను వెళ్ళిపోవాలని మంచి మనసు ఉంది, కానీ ఇదివరకు చేసిన తప్పిదం నా వెనకాల వస్తే మళ్ళీ దోషిగా నేను పరిగణించబడతాను గనక నేను చేసిన తప్పు కనబడకుండా చేసేసుకుందామని వెళ్ళిపోండి. మీ విగ్రహారాధనకి మీరు వెళ్ళండి, లేక మీ వ్యభిచార జీవితం మీ దేశస్తులు కదా, వాళ్ళతో మీరు బతకండి, మీరు ఒక భర్తను సంపాదించుకోండి, మీరు నెమ్మది పొందుదురులేండి, నాతో వస్తే మీకేమీ లేదండి అని వెళ్ళిపోమని చెబుతున్నదేంటి? అంటే నువ్వు చేసిన తప్పిదం రుజువు లేకుండా చేద్దామనుకుంటున్నావా? చాలామంది దేవుని పిల్లలు ఒక యాంగిల్లో భక్తి చాలా బాగుంటుంది, కానీ మరొక యాంగిల్లో నీళ్ళకి మైదా రోగం వచ్చింది. ఒక ఏరియాలో చాలా బాగుంటారు, మరో ఏరియాలో పడిపోతూ ఉంటారు దేవుని పిల్లలు. నేను ఎప్పుడో చాలా కాలం కింద చదివాను చిన్న ఆర్టికల్. ఏంటనంటే, ఒక ఇద్దరు వింటున్నారా లేదా మీరు, షీషోర్ ఏరియాకి వచ్చి సరదాగా 2 రోజులు గడుపుదామని ఏమండి వాళ్ళు బేకరీ దగ్గరకు వచ్చి రొట్టెలు, కేక్స్, తర్వాత ఏమండి అన్నీ కొనుక్కున్న, ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నారు.
కొన్ని డబ్బులు ఇచ్చారు, ప్యాక్ చేసి ఇమ్మన్నారు. ఇవ్వండి, ఆ బేకరీలో పనిచేసేటువంటి అబ్బాయి మొత్తం అన్ని ప్యాక్ చేసి వీళ్ళ చేతిలో పెడితే ఇద్దరు పట్టుకొని సముద్ర తీరానికి పోయి కొంచెం స్నానాలాడి ఒడ్డుకు వచ్చి ఆ పెట్టె విప్పి ఏదో తిందామని తీసేసరికి వాళ్ళ భలే ఆశ్చర్యం, ఏంటో బోల్డంత డబ్బు కనబడుతున్నది అందులో. ఎట్లొచ్చింది డబ్బు అనంటే, ఆ బేకరీ ఓనర్ తన సేల్స్లో వచ్చిన డబ్బులన్నీ ఒక కార్టూన్ బాక్స్లో దాచుకుంటున్నాడు. కొత్తగా డ్యూటీలో జాయిన్ అయిన కుర్రగాడికి అందులో మా సార్ డబ్బులు పోగేసుకుంటాడని తెలియక ఆ డబ్బులో వీళ్ళు కొనుక్కున్న రొట్టెలు, వింటున్నారా లేదా, ఏమండి ఈ డ్రింక్ బాటిల్స్ అన్నీ పెట్టి ప్యాక్ చేసి ఇచ్చేశాడు వాడు. తీయగానే బోళ్ళంత డబ్బు కనబడగానే ఇద్దరు కళ్ళు ఇట్లయినా ఇంటింత డబ్బు అని ఈవిడ అంటుందట, మన పంట పండిందండి, మన పంట పండిందండి అంటుందట. ఇది అన్నాడు, వద్దొద్దు పాపం, ఎప్పటి నుంచి కష్టపడి ఉంచుకున్నాడో పాపం ఆ బేకరీ ఓనర్, చాలా నిష్ఠూర పడతాడు, పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నాడంట. వీడు, నీకేమైనా పిచ్చా, మనం దొంగతనం చేసామా, మన వరకు వచ్చింది, మనం ఏదో తొక్కొచ్చుంటాం ఈరోజు, లేదండి ఏదో తొక్కొచ్చుంటాం, మన పంట పండింది ఉంచుకుందామంటుందట ఆవిడ ఆశబోతు. ఈయన అన్నాడు, వద్దొద్దు పాపం, ఆయన ఎన్ని రోజులు కష్టపడ్డాడో, ఇవన్నీ పోతే కుంగిపోతాడు, ఆయన పట్టుకెళ్ళి ఇచ్చేద్దాం అన్నాడట. మొత్తాన్ని వీళ్ళిద్దరి సంభాషణ అంతా జరిగిన తర్వాత ఇచ్చేయడానికి తీర్మానించుకున్నారు. మళ్ళీ కారులో వచ్చి ఆ బాక్స్ పట్టుకెళ్ళి ఇచ్చి, ఇందులో చాలా డబ్బులు ఉన్నాయండి, మీ వాడు తెలియక కట్టించాడేమనంటే ఆ ఓనర్ ఆశ్చర్యపోయి, నిజమేనండి, ఇది మా చాలా కాలం ఆదాయం అండి, నాకు ఒక ప్రత్యేకమైన పని కొరకు దాచాను, వీడు తెలియక దాంట్లో ప్యాక్ చేసి ఇచ్చాడు, మీరు తీసుకొచ్చిన నీతిమంతులు ఎంత నీతిమంతులో అని చెప్పి వాళ్ళ కూల్ డ్రింకులు ఇచ్చి, ఈలోగా ఎవరో ఫోన్ చేసేసాడు ఈ బేకరీ ఓనర్. ఈలోగా ఏమో న్యూస్ పేపర్ వాళ్ళు, జర్నలిస్టులు ఏమండి కెమెరాలతో మొత్తం వచ్చి దిగారు బేకరీ దగ్గరికి. వచ్చి వాళ్ళ ఫోటోలు తీస్తుంటే, వాళ్ళు ఇంటర్వ్యూ చేయబోతుంటే వీళ్ళు మొక్కలు దాచేసుకుంటున్నారట. ఏంట్రా బాబు మీరు మొక్కలను దాచుకుంటున్నారు, మీరు చాలా నీతి గలవారని సిటీ వాళ్ళందరికీ తెలియాలని మీకు ఫోటో తీస్తుంటే భయపడుతున్నారేంటనంటే అని అంటున్నారట. మా ఫోటోలు తీయకండి, మమ్మల్ని పబ్లిక్ చేయకండి, మీ దండం పెడతాం. ఏమి ఎందుకనంటే, ఈవిడ నా భార్య కాదు, నేను ఆమె భర్తని కాదు, ఈవిడికి ఒక భర్త ఉన్నాడు, నాకు భార్య ఉంది, మేము తిరగడానికి వచ్చాము, ఇప్పుడు మేము అందరికి కనబడ్డామనుకోండి మా కుటుంబాలు కూలిపోతాయి. అంటే డబ్బు ఇవ్వడానికి నీతి ఉంది కానీ ఏం చెప్పరే, ఏమండి మొరాలిటీస్లో మోరల్స్ లేవన్నమాట. డబ్బులు ఇవ్వడానికేమో నీతిని వ్యక్తపరుస్తున్నారు, కానీ అక్రమ జీవితం జీవించడానే మాత్రం నీతి మాలిన బతుకుతున్నారు. ఈరోజు చాలామంది బ్రతుకులు అట్లున్నాయి. నయోమి దగ్గర అదే కనబడుతుంది. దేవుడు దర్శించాడని వెళ్ళిపోవాలని ఉంది, భక్తి చాలా బాగుంది, కానీ తను చేసిన తప్పిదం వాళ్ళు తెలిసిపోతే నేను నిందపడతాను అనే భయంతో మీరు వెళ్ళిపోండి, మీ విగ్రహారాధన మీరు వెళ్ళండి, మీ అమ్మగారింటికి మీరు పోండి, మళ్ళీ ఆ పాడు దేశములకు వెళ్ళిపోండి, వాళ్ళు వెంబడబడి వస్తామనంటే ఈవిడ వెళ్ళిపోమని చెప్పడంలో వినండి, ఆమె బలహీనత స్పష్టమవుతుంది. కనుక నయోమి అడ్వైస్ మంచిదైతే కానే కాదు. వింటున్నారా మీరంతా? అందుకని శరీర సంబంధులైన క్రైస్తవుల సలహాలు ఎప్పుడూ తీసుకోకండి. ఇది నేను నేర్చుకున్న పాఠం, నేను మీతో చెప్పానంతే. రెండో విషయం చెప్తాను వినండి ప్రియులారా. ఆమె తప్పుడు సలహా ఇస్తే ఇచ్చింది కానీ ఏమండి కోడళ్ళని భలే అభినందిస్తుందండి. చూడండి 8వ వచనంలో ఏమందో చదువుతాను. 8వ వచనం, నయోమి ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళండి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపునట్లు యెహోవా మీ ఎడల దయచూపును. మీరు నా ఎడల చాలా దయ చూపించినారమ్మా, నా కొడుకుల విషయంలో దయ చూపించినారు తల్లి అని అభినందిస్తూ ఉంది. వినండి ప్రియులారా, ఒక మంచి విషయం దేవుని పిల్లలకు అభినందించే లక్షణాలు రావాలి. నయోమికి వచ్చే కారణాలైనా అభినందించే దగ్గర చాలా చక్కగా కోడలి పిల్లని అభినందిస్తూ ఉంది. ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. నీవు ఎవరైనా తప్పులు గద్దించాలని నీవు అనుకున్నప్పుడు గద్దించే ముందు అభినందించడం నేర్చుకో, నీ గద్దింపు బాగా పనికొస్తుంది. కొంతమందికి ఎప్రిషియేట్ చేయడం రాదు కానీ రిబ్యూకింగ్ బాగా వస్తుంది. అమ్మా వింటున్నారా? కొంతమందికి కోతే వస్తుంది కానీ నేత రాదు. ఇక డాక్టర్లు ఉన్నారుగా, వీళ్ళు ఆపరేషన్ థియేటర్లో కోతే కోయడం వీళ్ళకి వచ్చనుకోండి, నేత వేయడం రాదనుకోండి, లోపల ఏమవుతారో తెలుసా మీకు?
పేషెంట్ చస్తాడుగా. వాళ్ళ కోత కొయ్యడం వచ్చు, కుట్లు వేసి నేతను ఇయడం వచ్చు, మనిషిని బతికించడం వస్తుంది వాళ్ళకి. ఈరోజు దేవుని పిల్లలు చాలామంది గట్టిగా నేను ముక్కుసీటి మనిషినండి, నేను యథార్థంగా ఉంటానండి, నేను ఏదనాలు అనేస్తానండి, ఏం చెప్పాలో చెప్పేస్తానండి, నేను స్ట్రిక్ట్ అండి అని కోతకు వస్తారు, మళ్ళీ నేతను ఇయ్యరు. నువ్వు గద్దించడం నీకు వచ్చినప్పుడు దానికంటే ముందు అభినందించడం నీకు రావాలిగా. బైబిల్ దేవుని పద్ధతి అంతే. మీరు 7 సంఘాలకు ఆయన గద్దించవలసి వచ్చినప్పుడు ఏ సంఘాన్ని గద్దించవలసి వచ్చినా ముందు వాళ్ళు అభినందించాకే గద్దించాడు. సీమోను బర్యోనాను ధన్యుడు అని అభినందించిన తర్వాతనే సాతాను వెనక్కిపో అన్నాడు. అర్థమవుతుందా? కనుక కుటుంబంలో అత్తలైనా కోడళ్ళైనా లేక మామలైనా అల్లుళ్ళైనా తండ్రులైనా కొడుకులైనా కూతుర్లైనా మీ కుటుంబ జీవితంలో ఒకరి దగ్గర ఉన్న యోగ్యతలు చూసి అభినందించడం ముందు నేర్చుకోండి, తర్వాత గద్దించుదురు. కానీ ఈ కార్నల్ బిలీవర్, ఈ శరీర సంబంధమైన అక్క దేవుని భక్తిలో జారిపోయిన ఆమెకే అభినందించే మనసు ఉంది. ఆమె ఇచ్చిన సలహాలో శరీరం కనబడుతుంది కానీ ఆమె భలే అభినందించే మనసు ఆమె దగ్గర కనబడడం చాలా గొప్ప సంగతి. మూడో విషయం చెప్తాను వినండి. మూడో విషయం ఏంటో తెలుసా? ఆమెకున్న యాస్పిరేషన్ కనబడుతుంది, ఆమెకున్న ఒక కోరిక. అదేంటో తెలుసా? మీకు నెమ్మది కలగాలి కదమ్మా. మంచి కోరికే. దాని గురించి 3వ అధ్యాయం 1వ వచనం వచ్చినప్పుడు నేను ఎల్లుండి రాత్రిలోపు చెప్తాను. నెమ్మది మీకు కలగాలి కదా అని ఎవడి కోడల పిల్లల యొక్క నెమ్మది కొరకు ఆలోచించే ఒక మంచి తల్లిగా చూస్తాం. కానీ సలహా ఇచ్చినప్పుడే ఆమె శారీరకంగా ఉంది, కానీ అభినందించినప్పుడు ఆధ్యాత్మికంగానే కనబడుతుంది. తన కోడల పిల్లల కోరిక నెమ్మదిని ఆమె కోరుతున్నప్పుడు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే ఆమెను మనం చూడవచ్చన్నమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆమెకే సందేహం, అక్కడికి వీళ్ళతో పాటు వెళ్తే నేను యాక్సెప్ట్ చేయబడినేమో, ఒకవేళ వీళ్ళు నాతో వస్తే నేను ఏమి ఇవ్వగలను, నేను మళ్ళీ పిల్లల కని వాళ్ళ భర్తలను ఇవ్వగలను, అది నా వల్ల జరిగే పని కాదు కదా, ముసలిదాన్ని అయిపోయాను. ఒకవేళ నాకు నమ్మికుండి ఎవరితోనే కాపురం చేసినా పిల్లలు పుడితే వాళ్ళ కొరకు వీళ్ళు ఎవడ పెద్దయ్యే వరకు ఆగుతారా? దాన్ని లివరేట్ మ్యారేజెస్ అంటారు. యూదుల్లో ఆ రోజుల సాంప్రదాయం ఉంది. ఒక ఆయన చచ్చిపోతే విధవరాలైన ఆమె ఆ ఇంట్లో ఒక పురుషుణ్ణి పెళ్ళాడే క్రమం ఉంది. మన యోధా గోత్రంలోనే యోధాలోనే ఆ సంగతిని మనం చూడగలుగుతాం. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పాలనుకోవటం లేదు, కానీ విషయమైతే వినండి. ఆమె మాట్లాడిన మాటల్లో ఏవో సందేహాలే బయటకు వస్తున్నాయి. వీళ్ళతో వెళ్తే నేను అంగీకరించబడనేమో, వీళ్ళకి నేను భవిష్యత్తు ఇవ్వలేను కదా అనేటువంటి సందేహంతోనే ఆమె కొన్ని ప్రకటనలు ఇవ్వండి వారిద్దరి దగ్గర ఆమె చేసింది. అయితే అది అట్టు పెట్టండి. ఇప్పుడు ఒక కఠినమైన పరీక్ష వాళ్ళ ముందుకు వచ్చింది. ఏమిటి కఠినమైన పరీక్ష అని అంటే, నేను ముందే చెప్పాను, నేను రాత్రి కూడా చెప్పాను, ఈ బైబిల్ దేవుడు ప్రేమ గలవాడు, ఈ బైబిల్ దేవుడు స్వేచ్ఛనిచ్చేవాడు, ఈ బైబిల్ దేవుడు బలవంతం చేసేవాడు కానే కాదు. అందుచేతనే మనిషికి చాయిస్, ఎంపికలు ఇచ్చాడు. ఇలా జ్ఞాపకం చేస్తాను. ఏదేని తోటలో ఒకవైపేమో జీవవృక్ష ఫలం, మరోవైపు మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షం, ఈ రెండు ఉన్నాయి. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలము తింటే నీకు మంచి చెడు తెలుస్తుంది. తెలిసిన మంచి చెయ్యు, తెలిసిన చెడు చేయకుండా ఉండు. ఇప్పుడు నీ భక్తి జీవితానికి, నీ ఆధ్యాత్మిక జీవితం నీ మీద నువ్వే ఆధారపడి బతకాలి. కానీ జీవవృక్ష ఫలం దగ్గరకు వచ్చామనుకో, దేవుని జీవాన్ని పొంది దేవుడు తెలియచేసిన ఇవ్వండి మంచిని దేవుని జీవంతో చేద్దువు కానీ, దేవుడే బయలుపరిచిన చెడును దేవుని జీవంతోనే చేయకుండా ఉందువు కానీ. ఒక మాటలో చెప్పాలంటే జీవవృక్షం దగ్గర రావడం డిపెండ్ అపాన్ గాడ్, దేవుని మీద ఆధారపడి బతకడం. మంచి చెడ్డలు తెలివించే వృక్షఫలం దగ్గర రావడం మన మీద మనం ఆధారపడి బ్రతకడం. అప్పటి నుంచి దేవుడు ఎంపికలు మనుషుల ముందు పెట్టడం మొదలుపెట్టి, అమ్మ ఇక మనం అన్నీ చూస్తుంటే ఈవెన్ ద్వితోపదేశ కాండంలో మేలు కీడు నీ ముందు పెట్టాను నువ్వే ఎంచుకో, తర్వాత జీవము మరణం నీ ముందు పెట్టాను నువ్వే ఎంచుకో, తర్వాత ఆశీర్వాదము శాపం నీ ముందు పెట్టాను నువ్వే ఎంచుకో. తర్వాత ఇర్మియా గ్రంథం 6:16లో మీ ముందు నేను ఇచ్చిన పురాతన మార్గాలు ఉన్నాయి, మీరు కల్పించుకున్న నవీన మార్గాలు ఉన్నాయి, ఏ మార్గానికి వస్తారో మీరు రండి. చివర పర్వత ప్రసంగంలో కూడా యేసుప్రభు అంటారు, ఇరుకు మార్గమున ప్రవేశించండి, విశాల మార్గం ఉంది అందులో ప్రవేశించకండి. ఇవ్వండి, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమంది, విశాల మార్గంలో పోయేవాళ్ళు అనేకులు.
తర్వాత మీరు ఏమంటే బండ మీద ఇల్లు కట్టుకున్న వారు అవుతారా బుద్ధిమంతులుగా, లేకపోతే ఇసుక మీద ఏమంటే ఇల్లు కట్టుకున్న మీరు బుద్ధిహీనులు అవుతారా? బైబిల్ నిండా చాయిసెస్ కనబడతాయి. ప్రేమ కలిగిన దేవుడు, స్వేచ్ఛనిచ్చే దేవుడు, మనుషులకు ఎంపిక అవకాశం ఇచ్చేవాడు. ఆయన రేపిస్ట్ కాదు, ఆయన బలత్కారి కాడు. నేను రాత్రే చెప్పాను ఈ మాట. ఇప్పుడు నయోమి ద్వారా కూడా వారి ముందు చాయిస్ ముందు పెట్టబడతా ఉంది. నయోమి ఎంపికలు చెప్పేస్తుంది. మీరు ఏమెంచుకుంటారో మీరు ఎంచుకుందరు. కానీ ఇప్పుడు కఠినమైన పరీక్ష ఏంటో తెలుసా? మీరు నా వెనకాల వస్తే మీకు ఫ్యామిలీ ఉండదు. ఏముండదు మీకు? చెప్పండి. కుటుంబ జీవితం మీకు ఉండదు. రెండోది, నా వెనకాల వచ్చారనుకోండి మీ ఫ్యూచర్ ఉండదు. దేవుడు కొరకు బ్రతకడానికి మనుషులం పిలువబడినప్పుడు దాదాపుగా నయోమి లాంటి కఠినమైన పరీక్షలే మన ముందుకు వస్తాయి అన్నట్టు. నయోమి పెట్టిన లాంటివి. అంతెందుకండి, యేసుప్రభుని వెంబడించడానికి వస్తే యేసుప్రభు ఏమైనా భూమి మీద నాతో మీకు ఫ్యూచర్ ఉంది, లేక భూమి మీద మీకు కంఫర్ట్స్ ఉన్నాయి, భూమి మీద మీ సుఖాలు ఉన్నాయని యేసుప్రభు ఎప్పుడైనా చెప్పాడంటారా? ఈ రోజున దొంగ బోధకులు చెప్తాములేండి. ఏమంటే యేసుప్రభు నమ్ముకో, నీకు అది కలుగుతుంది, ఇది వచ్చేస్తుంది, అందనాలు ఎక్కుతావు, ఆస్తులు పెరుగుతాయి అని మనం చెప్తామేమో కానీ ప్రభు చెప్పలా. మీరు నన్ను వెంబడించి నా వెనకాల వచ్చారనుకోండి, యోహాను సువార్త 16:33 అంటాడు, లోకములో మీకు శుభం కొర్రా పెళ్ళికొడు కంటే పందిట్లో బోడిపిల్ల అన్నట్టు నిన్ను నమ్ముకొని వెంబడిస్తాము యేసుప్రభు అంటే, నన్ను వెంబడిస్తారు, రండి వెంబడించండి, అయితే మీకు శ్రమలు వస్తాయి జాగ్రత్త. మోమాటో లేకుండా చెప్పాడండి. అయినా వారు వెంబడించారండి. ఈ రోజున మా బోర్డు సేవకులు అనుకుంటారు ఇంత యథార్థంగా ఖచ్చితంగా చెప్పేస్తే ఇక ఎవడో ఇక ప్రభుదా రాడేమని. దేవుడికి లేని భయం వీళ్ళు పెట్టేసుకుని, ప్రభుకు లేని భయం వీరు పెట్టేసుకుని. వినండి ప్రియులారా, చాలామందిని ఏమండి మనమే పాడు చేస్తున్నామా అన్నట్టుగా ఉంది. యథార్థంగా చెప్పరాదా? ఒక మారు యేసు ప్రభు దగ్గర చూపించి ముగించేస్తాను, టైం అయిందిగా. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఈ రిఫరెన్స్ వేసుకునండి, తర్వాత మీరు ధ్యానం చేయండి, బాగుంటుంది. లూకా సువార్త 9వ అధ్యాయంలో చదువుతున్నాను చూడండి. 54వ వచనం నుంచి ఇలా ఉంటుంది. నేను ఆ విషయాలు మీకు జ్ఞాపకం. ముందు 56వ వచనం చూడండి, ఇలా ఉంది. అంతటా వారు మరొక గ్రామానికి వెళ్ళారు. 57వ వచనం, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నువ్వెక్కడికి వెళ్ళిననో నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. ఈయనేమైనా యేసుప్రభు అడిగాడు వెంబడించమని? రూతు వార్పాల్లాగా అడుగుతున్నాడు వీడు. ఇగోండి నయోమి, నువ్వు ఎక్కడికి వెళ్తే మేము ఎక్కడికి వస్తామన్నట్టుగా వీడు యేసుప్రభుని అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్తే నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. వీడెవరో తెలుసా? టూ స్పీడ్ టు ఫాలో. ప్రభుని వెంబడించిన స్పీడ్ ఎక్కువ ఉంది వీడి దగ్గర. టూ స్పీడ్ టు ఫాలో. కొంతమంది అలాగే ఉంటారు. ఎవడు చాలా త్వరపడుతుంటారు దేవుని కొరకు, అగ్గిలా బతుకుతామంటారు. అగ్గా వలకాడ, తర్వాత బుగ్గిలా కవుతారు వీళ్ళు. అమ్మ వింటున్నారు? చాలా స్పీడ్గా ఉన్నాడు. యేసయ్య అన్నాడు చూడండి 58వ వచనంలో, నక్కలుగా బొరియలను ఆకాశ పక్షుల నివాసాలు కలవగాని మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదని ఆయనతో చెప్పాను. ప్రభువుని వెంబడించడానికి టూ స్పీడ్ పనికిరాదన్నమాట. అమ్మ వింటున్నారా? తర్వాత చెప్తాను చూడండి 59వ వచనంలో, ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. ఏమి నాన్నగారు చచ్చిపోతే ఎక్కడ ఉన్నాడా వీడు? ఎప్పుడో వాళ్ళ నాన్నగారు చచ్చిపోతారంట. అప్పుడు వాళ్ళ నాన్నగారిని పాతిపెట్టి అప్పుడు వస్తాడంటే వెంబడించడానికి. వీడేంటో తెలుసా? టూ స్లో టు ఫాలో. వీడు చాలా ఆలస్యం చేసేవాడు, నెమ్మదన్నమాట. ఆడి స్పీడ్ ఎక్కువ. పర్లేదు, స్లోగానే చెప్పండి చెప్పండి. వీడికి స్లో ఎక్కువ, ఆడికి స్పీడు, వీడికి స్లో. అమ్మ వింటున్నారా? సరే, ప్రభు ఏంటన్నాడు, మృతులు పాతి పెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని వానితో చెప్పాను. సరే, మరి ఒకటి, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు పుచ్చుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుతున్నాడు. వీ టూ సాఫ్ట్ టు ఫాలో. ఇది చాలా సాఫ్ట్ కార్నర్ ఉందన్నమాట. రావాలని ఉంది కానీ ఇంట్లో వాళ్ళ అనుమతి లేకపోతే రాలేను, వాళ్ళ పెర్మిషన్ అడిగి వస్తానంటున్నాడు వీడు. అమ్మ వింటున్నారా? ఇదేమిటంటే ఈ జంక్షన్లో ఇది క్రిటికల్ ఎగ్జామినేషన్. ఈ పరీక్షలో నిలబడి నువ్వు ఒక మంచి తీర్మానం చేయాలి.
ఇప్పుడు నయోమి నోట్లోంచి వచ్చిన మాటలు ఆమె శరీర సంబంధంగా పలికిన అందులో వాస్తవాలు ఉన్న మాట నిజమే. ఏం వాస్తవం ఉందనంటే, నా వెనకాల వచ్చారనుకోండి మీ ఫ్యామిలీ ఉండదు, మీకు ఫ్యూచర్ ఉండదు. నాతో మీరు ఫ్యూచర్ని మీరు ఊహించకండి. వస్తారా ఇప్పుడు అంటే, ఒక ఆమె ఏమైందో మీకు తెలుసు, ఒక ఆమె పరీక్షలో నెగ్గి ఏమైందో కూడా మీకు తెలుసు. ఇప్పుడు అదే విషయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. అదేంటో తెలుసా? ప్రభువుని వెంబడించడానికి ఏదో ఒక జంక్షన్ దగ్గరకు వచ్చి నిలబడి తీర్మానం చేయవలసి ఉంటుంది. ఆ తీర్మానం చేయవలసి వచ్చినప్పుడు స్పీడ్గా తీర్మానం చేసి వెనక జారే పరిస్థితి మంచిది కాదు. ఆలస్యంగా తీర్మానం చేసుకుంటానని నువ్వు వెనుకాడడం మంచిది కాదు. ఎవరికి ఏదో చెప్పాలి, వాళ్ళు అనుమతిస్తే ప్రభుని వెంబడిస్తాను, వారు అనుమతి వచ్చకపోతే వెంబడించలేనని ఆ సాఫ్ట్ కార్నర్స్ పెట్టుకొని కూడా ప్రభుని వెంబడించాలనుకోవడం కూడా సరికాదు. కఠినమైన పరీక్షలో నెగ్గు. సందేహంతో వచ్చిన ప్రకటనలు చెవిని పెట్టద్దు. ఏమండి, సమృద్ధి గల కృపతో దేవుడు దర్శించిన వేళ స్పందించి కృపను నీ సొంతం చేసుకో. కనుక ఈ పాసేజ్లో ఉన్న ఈ 3 విషయాలు ఈ పుస్తకంలో ఉన్న దేవుని గురించి నేను మీకు వివరంగా చెప్పాను. ఈ పుస్తకంలో ప్రత్యక్షమైన దేవుడు ఎవరు? యెహోవా. చెప్పండి. ఎలోహీం. తర్వాత చెప్పండి ఎల్ షద్దాయ్. యెహోవా అంటే ఎవరో చెప్పారు మీకు. యెహోవా అనగా స్వయంభవుడు, నిత్యుడు, పరిశుద్ధుడు. అలాగే వ్యవహరించాడు ఈ కుటుంబ విషయంలో. ఎలోహీముగా ఆయన సృష్టించినవాడు, నిర్వహించేవాడు, చెప్పండి నిబంధన చేసి నిలబెట్టుకునేవాడు. అలానే ఫ్యామిలీతో వ్యవహరించాడు. తరువాత ఆయన సర్వశక్తిమంతుడు ఎల్షద్దాయిగా సరిపోయిన వాడు, నీడనిచ్చేవాడు, చెప్పడం తర్వాత మాట పోషించేవాడు. అలానే వ్యవహరిస్తున్నాడు వీళ్ళతో కూడా. వాళ్ళతో వ్యవహరించి అదే దేవుడు నీతో నాతో వ్యవహరించేవాడు అట్లనే ఉన్నాడు. అటువంటి దేవుణ్ణేనా మనం నమ్మింది, అటువంటి ప్రభువునేనా మనం వెంబడించింది, అది మనం అర్థం చేసుకుంటే దేవుడు తగిన కాలమందు తన ప్రజలను దర్శించేవాడు. ఆయన సమృద్ధైన కృపతో దర్శిస్తాడు. మన వైపు ఉన్న కారణాలతో కాదు. ఎన్ని కారణాలు చెప్పానండి మీకు. అలాగనే ప్రియమైన తన కుమారుని యందు తన ప్రజలను దర్శించేవాడు. తన కుమారుని యేసుక్రీస్తునందే నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని ఆయన దర్శించేవాడు. అది ఎప్పుడూ మనం గుర్తిస్తే కృతజ్ఞతతో ఆయన సేవించడం మనం నేర్చుకుంటాం. సందేహంతో కూడిన ఏ పాడు సలహాలు వచ్చినా వినకుండా వినండి ప్రియులు, దాన్ని అధిగమించాలి. అధిగమించడానికి దేవుడు పరీక్షలో నిన్ను నిలిపినప్పుడు ఆ పరీక్షలో నీవు సరైన తీర్మానమే నువ్వు చెయ్యాలి. కనుక ఈ ఉదయకాలం ఈ పాసేజ్లోంచి దేవుడు మనతో మాట్లాడిన ఈ తలంపులను నువ్వు నీ ముందుకు తీసుకుని వచ్చి, నువ్వు నమ్మిన దేవుణ్ణి నిజంగానే ఎరుగుదువా? దేవుని గురించి ఎరుగుదువా అనడం లేదు నేను. నువ్వు నమ్మిన దేవుణ్ణే ఎరుగుదువా? దేవుని గురించి ఎరగడం అది పరిచయ జ్ఞానం, దేవుణ్ణే ఎరగడం ఇది అనుభవ జ్ఞానం. ఈరోజు క్రైస్తవులకు లేనిదేంటి అని అంటే వినండి, అనుభవ జ్ఞానం లోపించింది, పరిచయ జ్ఞానాలు పెరిగిపోయినాయి. ప్రభువుని దర్శించు వేళ నువ్వు గుర్తించావా ఎలా దర్శిస్తున్నాడో? ఏమంటే ప్రభువు నిన్ను విజిట్ చేస్తున్న సమయాలు అవి ఏవైనా గుర్తించామా మనం అనేది ఒక ప్రశ్న. తర్వాత నువ్వు వింటున్నవి అందులో కార్నల్ ఏమంటే కౌన్సిలింగ్స్, ఏమంటే శరీర సంబంధమైన సలహాలు వినకుండా, అమ్మ వింటున్నారా, ఏమంటే సరైన సలహాలను ఏమండి వాక్యంలోంచి మనం తీసుకోవడం మనకు చేతనవునా? పరీక్షలో నిలబడి సరైనటువంటి తీర్మానమే చేయటం నీకు వచ్చా? ఈ వాక్య తలంపులతో మనం పరీక్షించుకుందాం. తల వంచండి. మోకరించే వెసులుబాటు ఉన్నవారు మోకరించండి. టీకి వెళ్ళి మళ్ళీ వస్తాము. వచ్చే లోపుగా ఈ తలంపులను కొంచెం మనసులో పదిలపరుచుకుంటూ ప్రభు వైపు చూద్దాం. అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, నువ్వు నమ్మిన దేవుడు యెహోవా, నువ్వు విశ్వసించిన ఈ దేవుడు ఎలోహీం, నువ్వు నమ్ముకున్న ఈ ప్రభు ఎల్ షద్దాయ్. ఆయన నిజముగానే ఆయనను ఎరుగుదమా? ఆయన గూర్చిన సమాచారాల వరకు తెలుసుకొని సరిపెట్టుకొని మిగిలిపోతున్నామా? ఆయన నిన్ను దర్శించేవాడు. కాల ప్రవాహంలో కష్టమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం, అయినా ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. నైతికంగా మనం శూన్యమైపోయాం, అయినా ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆధ్యాత్మికంగా రాజీపడే మనుషులం అయిపోయాం, అయినా ఆయన దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయనను హత్తుకొని ఉండక పాడయ్యాం,
అయినా దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వాక్యము లక్ష్య పెట్టక మనం చల్లారిపోయాం, అయినా దర్శించడానికి ఇష్టపడుతున్నాడు. మనం స్వాధీనపరచుకోవలసింది స్వాధీనపరచుకోక చల్లగా అయిపోయాం, అయినా దర్శించడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆయన దర్శించడానికి కారణం మనుషుల వైపేమీ మంచి కారణాలు లేవు, దేవుని వైపే ఒక కారణం ఉంది. ఆ కారణమే కృప మాత్రమే. గ్రేస్ అలోన్, గ్రేస్ ప్లస్ నథింగ్, అంతే. కృప తప్ప వేరొకటి కానే కాదు. ఆనాటి ఆ ప్రజలను దర్శించడానికి ఈనాడు నిన్ను, నన్ను, మన కుటుంబాలను, సంఘాన్ని, క్రైస్తవ సమాజాన్ని దేవుడు దర్శించడానికి కృప తప్ప వేరొక కారణమే లేదు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఆయన లక్ష్య పెడుతున్నాడు. అందుకొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనం దర్శిస్తున్న వేళ అది మనం అర్థం చేసుకోకపోతే, ప్రియుడు వచ్చి తలుపు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత తలుపు తెరిచి, అయ్యా నా ప్రియుడు వచ్చి తలుపు కొట్టాడు, నేను అప్పుడే బట్టలు మార్చుకొని పడకెక్కాను, మళ్ళీ వస్త్రాలు మార్చుకోవడం ఎందుకని పడక మీదనే ఉండిపోయాను, నా ప్రియుడు వచ్చి తలుపు తీయమని తలుపు కొడుతున్నాడు నన్ను దర్శించి, మళ్ళీ మంచం మీద నుంచి కాలు కింద పెట్టడం ఎందుకు, ఆ గడి వరకు వచ్చిన కాలు మురుగు చేసుకోవడం ఎందుకు అని నేను ఆలోచించుకుంటూ మెలకుగానే ఉండి చూస్తున్నాను. ఆ తలుపు సందుల్లో ఆయన హస్తం సందుల్లోంచి నాకు కనబడింది. ఆ తలుపు సందులోంచి కనబడిన ఆయన హస్తం చూచి నేను జాలిగొని లేచాను, తలుపు తీయడానికి వెళ్ళాను. నా చేతుల్లోంచి ఆ సువాసన కలిగినటువంటి ద్రవ్యం కారింది, జటమాంసి అత్తరు కారింది. ఆ తలుపు గడియను, తలుపు తీశాను, కానీ నా ప్రియుడు కనబడలేదు. వీధుల్లో పరిగెత్తవలసి వచ్చింది. నా ప్రియుడు కనబడ్డాడా అని రాజవీధులు ఉండే వాళ్ళని అడిగాను, కనబడలేదన్నారు. సంత వీధుల దగ్గరకు వచ్చాను, కనబడలేదు. ప్రాకారం దగ్గర కాపలా వారి దగ్గరకు వచ్చాను, వారు కూడా మాకు కనబడలేదని చెప్పారు. నా గుండె నా లోపల కురింగిపోయింది. నా వరకు నన్ను దర్శించడానికి వచ్చిన నా ప్రభువుని ఎంత నిర్లక్ష్యం, నా ప్రభు యొక్క సన్నిధిని కోల్పోయని ఏడుస్తుంది ప్రియురాలు. అలాంటి దుర్గతే నేటి క్రైస్తవ్యానికి పడుతుందా అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. రండి, ఆ జటిలమైన కఠినమైన పరీక్ష దగ్గర నిలబడి, ప్రియులారా, ఆ జంక్షన్లో నిలబడి ఏది మనకు మేలో అది వివేచించి దాన్ని హత్తుకుందాం రండి. అవును, భూమి మీద ఇవి దొరకపోవచ్చు నా వెనకాల వస్తే అని చెప్పింది, కానీ ఒక ఆమె అవి కావాలనుకుంది గనక వెనక్కిపోయింది. ఒక ఆమె అత్తను హత్తుకొని తిరిగి బెత్లెహేముకి ఎందుకు రావాలనుకుంది అంటే తన భవిష్యత్తు దేవునిలో చూసుకుందామనుకుంది. ఈ రోజున ప్రభువుని వెంబడించడానికి, శిష్యుడిగా శిష్యురాలుగా మారడానికి ప్రభువుని పిలుస్తున్నప్పుడు భూమి మీద నా వలన ఏవో ప్రయోజనాలు ఉంటాయని మనం పిలవలేదండి. శ్రమ కలుగుతుందని పిలిచిన చాలా స్పీడ్గా వస్తున్నావు, అంతే స్పీడ్గానే వెళ్ళిపోతున్నావు. నీ దగ్గర చాలా స్లో ఉంది, నీ దగ్గర చాలా సాఫ్ట్ కార్నర్స్ ఉన్నాయి. ఈ మూడు పెట్టుకున్న నీవు ఏం ప్రభువుని వెంబడిస్తావు? అందుకని ఈ రోజున క్రైస్తవ సంఘాలలో నమ్మిన విశ్వాసులే ఉన్నారే కానీ వెంబడించే శిష్యులు కొదువైపోయారు. నేను నేరుగా మీ సహోదరునిగా, దేవుని సేవకునిగా ప్రశ్నిస్తున్నాను. యేసును నమ్మిన ఒక విశ్వాసిగా చలామణవుతున్నావా, లేక ప్రభువుని వెంబడించిన శిష్యుడివై, శిష్యురాలవై నమ్మకంగా ప్రభువుని వెంబడిస్తున్నావా? ఒకవేళ నీ దగ్గర స్పీడ్ ఎక్కువ ఉంటే తగ్గించు, ఒక స్లోగా ఉంటే తీవ్రతను పెంచు. ఏమైనా సాఫ్ట్ కార్నర్స్ పెట్టుకుంటే వీటిని విదిలించుకొని ప్రభువుని అతిగా ప్రేమించి నీ సర్వోన్నతమైన ప్రేమ ఎన్నెలు చూపించి ఆయన వెంబడించడానికి తీర్మానం చేయి. సమయం చాలా దొర్లిపోయింది. దేవుని వాక్యంతో మన జీవితాలు సరిగా పెనవేసుకొని లేవు అని అర్థం చేసుకొని ప్రభు కనికరం కోరుదాం, కృపను కోరుదాం. ప్రభు బలపరుస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు.
ఒక చరిత్ర పుస్తకం, ఒక ధ్యాన పుస్తకం, ఒక ప్రవచన పుస్తకం, ఒక అలంకార పుస్తకంలోంచి మేము కొన్ని పాఠాలు మేము అధ్యయనం చేస్తున్నాం. అవి చదువుతూ ఉండగా మా ముందుకు పరిశుద్ధాత్ముడు తీసుకుని వచ్చిన లేఖన తలంపులు మేము ఆలోచిస్తూ ఉండగా మీరు కనికరించి సహాయం చేయండి. మాలో ఎవరము నిన్ను ఎరగక నిన్ను వెంబడించే వాళ్ళగా మమ్మల్ని ఉంచొద్దు. పరీక్షలు వచ్చినప్పుడు జయించి మేము గెలిచి నిన్ను వెంబడించేవారుగా చేయండి. సందేహాత్మకమైన సలహాలకు మేము మా చెవుల్లో చోటునివ్వక నాయన సరైనటువంటి మాటలు పట్టుకొని నేను వెంబడించే కృప నాకు మాకు అనుగ్రహించమని, మా ముందున్న సమయం కూడా మాకు దీవెనకరంగా చేయమని క్రీస్తు ప్రభు పేర స్తోత్రించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.